నీట్గా అర్థమవుతుంది అందరికి. ఓకే, ఫైన్. Before we go to session, like let me introduce myself. ఎందుకంటే చాలా మంది తెలుసు, బట్ few of you are not aware of me. Myself Shiva. Okay, I was into this build and release engineering and cloud engineering from quite some time of 10 years నుంచి నేను ఐటీలో ఉన్నానండి, టు బి వెరీ క్లియర్. Initially I was into build and release engineer, like మీకు జెన్కిన్స్ ఇంటిగ్రేషన్స్ అవ్వచ్చు, మొబైల్ బిల్డ్స్ డిప్లాయ్మెంట్స్ అవ్వచ్చు, ఏదైనా సరే. Later I was moved into cloud, initially starting with AWS, and from last 5 years నుంచి I was into GCP. To be very precise of the number of years I was been working into GCP, and ఇది నా కోర్ స్ట్రెంత్. అలాంగ్ విత్ దాట్, మీరు ఏమైతే రెగ్యులర్గా డెవాప్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారో, ఆర్ సైట్ రిలయబిలిటీ ఇంజనీరింగ్ SRE ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారో, ఐ వాస్ బీన్ పార్ట్ ఆఫ్ దాట్. అండ్ నా కోర్ స్ట్రెంత్ వచ్చేసరికి ఓపెన్ షిఫ్ట్, క్యూబర్నెటీస్, డాకర్. ఇది నా రెగ్యులర్ నేను డే టు డే చేసే డిప్లాయ్మెంట్ పాత్ నాది. ఓకే, సో జీసీపీ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఆర్ ఎల్స్ ఈరోజు సెషన్ తర్వాత కానీ ఈరోజు సెషన్ ఏమైనా క్లియరెన్స్ అవ్వకపోతే యూ కెన్ ఆస్క్ మీ దేర్ ఇట్ సెల్ఫ్. ఓకే, ఎస్ కృష్ణ, రికార్డింగ్ విల్ బి షేర్డ్ ఆఫ్టర్ దిస్ సెషన్. ఓకే, రైట్. సో దట్స్ అ వెరీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ మీ. నా గురించి పెద్దగా ఇంక తెలుసుకోవడానికి ఏం లేదు, బట్ లెట్ మీ గో టు టుడేస్ ఎజెండా అండ్ ఆల్. బిఫోర్ వీ గో ఇన్ టు ద టెక్నికాలిటీస్ ఆఫ్ ఇట్, అంటే ఈ రోజు నేను పెద్దగా టెక్నికల్గా ఏం చెప్పాను, బికాస్ ఇట్స్ అ ఫస్ట్ సెషన్ అండ్ ఐ వాంట్ టు క్లియర్ మెజారిటీ ఆఫ్ యూర్ డౌట్స్, బికాస్ చాలా మంది చాలా డౌట్స్ ఉన్నాయి. అది నాకు వాట్సాప్లో కానీ కాల్ కానీ చేస్తున్నారు. సో ఐ జస్ట్ వాంట్ టు బ్రింగ్ ఎవ్రీ వన్ ఆన్ ద సేమ్ పేజ్, సో దట్ చాలా వరకు అందరికి కామన్ డౌట్స్ ఉంటాయి కాబట్టి, రైట్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే, చాలా మంది బేసిక్గా వేరియస్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నారు, లైక్ దే ఆర్ నాట్ ఫ్రమ్ ఐటీ. చాలా మంది నాన్ ఐటీ వాళ్ళు ఉన్నారు. యూ వాంట్ టు మూవ్ ఫ్రమ్ డెవలపర్ బ్యాక్గ్రౌండ్ నుంచి క్లౌడ్ బ్యాక్గ్రౌండ్ మూవ్ అవుదాం అనుకుంటున్నారు. ఫ్యూ ఫ్రమ్ సపోర్ట్ నుంచి క్లౌడ్ మూవ్ అవుదాం అనుకుంటున్నారు, రైట్. సో లెట్ మీ బ్రింగ్ ఎవ్రీ వన్ అట్ ద సేమ్ పేజ్. అందరికీ కామన్గా ఉన్న డౌట్స్ లెట్ మీ క్లారిఫై ఇనిషియల్లీ. అట్ ద సేమ్ టైం మనకి ఆఫ్టర్ దిస్ టైం మనం ఏం చేద్దాం అంటే, క్లౌడ్ కోసం బేసిక్ అండర్స్టాండింగ్ చూద్దాం, రైట్. ఆఫ్టర్ దట్ మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే కోర్స్ కంటెంట్ అండి. ఓకే, ఎందుకంటే నాట్ ఓన్లీ ఫర్ దిస్ కోర్స్, ఏ కోర్స్ నేర్చుకున్నా సరే నెక్స్ట్ 45 days నేర్చుకుంటున్నాం అంటే వీ షుడ్ బి అవేర్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆర్ వి లెర్నింగ్, రైట్. కెరియర్ పాత్ ఎలా ఉంటుంది, ఎందుకంటే చాలా మంది జాబ్స్ చూస్తున్నారు. జాబ్ మార్కెట్ ఎలా ఉంటుంది, జీసీపీ స్కోప్ ఉందా, ఎంతవరకు, ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి ఈ సెషన్ చూద్దాం. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ మనం క్లౌడ్లో డీప్గా దిగించేద్దాం, రైట్. సో బిఫోర్ ఐ గో ఇన్ టు సెషన్, లైక్ ఎవరికైనా బేసిక్ ఏమైనా పలానా క్వశ్చన్స్ ఉన్నాయంటే, ఏమైనా అజెండా ఉందా ఈ టాపిక్స్ కవర్ చేయాలని, సో దట్ ఐ కెన్ మేక్ ఏ నోట్ ఆఫ్ ఇట్. ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయి ప్రెసెంట్? మైగ్రేషన్స్. ఓకే, ఇది నేను ఇందులో కవర్ చేస్తానండి. ఓకే, క్వశ్చన్ అవ్వగానే వన్ సెకండ్ క్వశ్చన్ అవ్వగానే మ్యూట్ చేసుకోరా. ఓకే, థ్యాంక్స్. చెప్పండి నెక్స్ట్. సారీ, హెల్మ్ అవ్వలేదండి. ఓకే ఓకే, రైట్. సో జనరల్గా లెట్ మీ స్టార్ట్ దిస్ వన్. ఇది జీసీపీ అడ్మినిస్ట్రేషన్ కవర్ అవుతుంది, ఓన్లీ జీసీపీ అడ్మినిస్ట్రేషన్. జీసీపీ అడ్మిన్ అనేది ఒక పార్ట్ అండి. జీసీ అడ్మినిస్ట్రేషన్ అంటూ ఎక్కడ స్పెసిఫిక్ గా ఉండదు. ఓకే, ఏమైతే కాన్సెప్ట్స్ ఉన్నాయో అవి మీకు క్లారిఫై చేస్తాను. ఓకే, అడ్మినిస్ట్రేషన్ క్వశ్చన్ కదా, ఇది క్లారిఫై చేస్తాను, రైట్. అంటే ఐఎమ్ లుకింగ్ ఓన్లీ జీసీపీ అడ్మిన్. జీసీపీ అడ్మిన్ పార్ట్ ఆఫ్ ఇట్ అండి. ఇప్పుడు నేను మీరు 100% నేర్చుకున్నారు అనుకో, ఫస్ట్ 30% అడ్మినిస్ట్రేషన్ సరిపోదు కదా మీకు ఇది. బట్ నేను ఇంకా ఎక్కువ చెప్తాను, మీకు అడ్మినిస్ట్రేషన్ కావాలంటే చాలా పార్ట్ ఆఫ్ ఇట్ లో కవర్ అవుతుంది. బట్ అడ్మినిస్ట్రేషన్ కంటూనే ఎక్కడ జాబ్స్ ఉండవు. దట్స్ మై ఇంటెన్షన్. ఓకే, బట్ వీ విల్ బి కవరింగ్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ డీప్. సో రైట్, యా. Questions? Hi. Do you have cover in a Terraform and Python? Yeah, I will be taking Terraform as well, but not Python. Okay, Python is basics also you have cover? No, I won't be taking Python at all, because even I write Python, but I can't explain Python because that's not my core strength, right? So I don't want to dig into there. But Terraform, yes, we'll be covering that. Okay. Terraform is basics or how to deploy all the Kubernetes you can We'll be cover deploying all the applications. Okay, I'll be showing you the content. When I go to the content, you'll be getting to know what exactly are we doing over there, right? Yeah, okay. Is there any scripting language involved in this? Okay, no, not required. Yeah, sorry,
ఈ క్వశ్చన్స్ అన్నిటికి నెక్స్ట్ 30 మినిట్స్ ఆన్సర్స్ దొరుకుతాయి. ఇవన్నీ జనరల్ క్వశ్చన్సే. సో లెట్ మీ స్టార్ట్ మై సెషన్ సో దట్ అవ్వకపోతే దెన్ వి కెన్ గో విత్. లాస్ట్ క్వశ్చన్, డిఫరెన్స్ ఇప్పుడు మీ కోర్స్ కవరింగ్ లో డిఫరెన్స్ బిట్వీన్ డెవాప్స్ టు క్లౌడ్ ఇంజనీర్. ఓకే ఓకే, 1 సెకండ్ లెట్ మీ. ఓకే సరే అండి, లెట్ మీ టేక్ ఇట్ ఇన్ ద లాస్ట్. ఓకే, సో జనరల్ ఇక్కడ అందరికి ఎవరికైనా అసలు బేసిక్ అసలు క్లౌడ్ ఇంజనీరింగ్ అనేది ఐడియా ఉందా? క్లౌడ్ ఇంజనీరింగ్ పక్కన పెట్టండి, క్లౌడ్ అనేది ఎందుకంటే మనం ఇప్పుడు జీసీపీ నేర్చుకుంటున్నారు మీరు. జీసీపీ ఇస్ ఆల్ అబౌట్ క్లౌడ్ కంప్యూటింగ్, రైట్? సో అసలు బేసిక్ అండర్స్టాండింగ్ క్లౌడ్కి ఉందా ఎవరికైనా? అంటే చాలా వరకు ఉంది అందరికి, బట్ ఎవరికైనా ఎవరైనా చెప్పగలరా అసలు క్లౌడ్ అనేది ఏంటి అని? తప్పైనా పర్లేదు, బికాస్ మనం నేర్చుకోవడానికి వచ్చాం. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళక తప్పు చెప్తే కష్టం, కానీ ఇలాంటి ఇప్పుడు చెప్పినా పర్లేదండి. సో క్లౌడ్ అనేది ఏంటి అసలు? ఎందుకంటే క్లౌడ్ అనేది ఈ డేస్ లో బజ్వర్డ్ అయిపోయింది అందరికి. మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా క్లౌడ్ క్లౌడ్ అని అడుగుతున్నారు. అసలు క్లౌడ్ ఏంటి, ఏం చేస్తుంది? So what we paying, what we getting. ఓకే, వాట్ వీఆర్ పేయింగ్ ఇస్ వాట్ వీఆర్ గెటింగ్. ఓకే, అది వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్, దట్స్ ఫైన్. We use a storage irrespective of like storage irrespective of our place. We like the storage will be in some other place and we'll be using that. ఓకే, Infrastructure cost cutting. Using the services over the internet. ఈ రెండు ఒకటేనండి. ఓకే, This is Raja. Like Yeah, instead of intra- maintaining the physical data center, we like so AWS is providing the cloud infrastructure. Like it itself, it is providing the storage network. And just స్టోరేజ్ ఇక్కడ కవర్ అయింది ఆల్రెడీ. ఈ రిమోట్ యాక్సెస్ చేస్తారు, ఇవన్నీ కరెక్టే. బట్ ఇండివిజువల్ ఒకరు చెప్తున్నారు. బట్ ఎవరికైతే స్టోరేజ్, రిమోట్, సర్వీస్, డేటా సెంటర్ తెలియదో వాళ్ళ కోసం చెప్తున్నాను. రెగ్యులర్గా మీకు ఈవెన్ దో యూ రెగ్యులర్గా మనం యూస్ చేసేవేంటి? గూగుల్ డ్రైవ్ ఒకటి, ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఐఫోన్ యూజర్స్ ఐక్లౌడ్ ఒకటి, రైట్? జనరల్గా ఇదే అందరికి తెలుసు కదా, గూగుల్ డ్రైవ్, ఐక్లౌడ్. ఇందులో జనరల్ ఏం చేస్తారు మీరు? మీ ఫోటో స్టోర్ చేసి చేయడం కానీ, మీ డాక్యుమెంట్ స్టోరేజ్ చేయడం కానీ, ఆర్ఎల్స్ మీ ఇమేజెస్ కానీ, లేకపోతే మీ ఫైల్స్ కానీ ఏదైనా ఒక గూగుల్ డ్రైవ్ అనే అప్లికేషన్లో స్టోర్ చేసుకుంటారు, రైట్? ద సేమ్ వే ఇఫ్ యూఆర్ ఫ్రమ్ ఐఫోన్స్ యూజర్స్, మీ స్టోరేజ్ ఏమైతే ఉంటుందో ఐక్లౌడ్లో స్టోర్ చేసుకుంటారు, రైట్? టిపికల్గా మీకు తెలుసో తెలియకుండా రోజు మీరు క్లౌడ్ యూస్ చేస్తున్నారండి, అంటే యువర్ క్లౌడ్ యూజర్. కాకపోతే క్లౌడ్ యూస్ చేయడం ఓకే, దట్స్ ఫైన్. కాకపోతే మన జాబ్ రోల్ ఏంటి? వీ షుడ్ బి అ క్లౌడ్ ఇంజనీర్. అంటే ఇక్కడ ఏమైతే ఐక్లౌడ్ బ్యాక్ ఎండ్ లో ఇంజనీర్స్ ఉంటారో వాళ్ళు చేసే వర్క్ మనకు తెలియాలి, అంతే తప్ప ఫ్రంట్ ఎండ్ లో ఎవరైతే అప్లికేషన్ యూస్ చేస్తున్నారో అది ఎవరైనా యూస్ చేయొచ్చు. బట్ మన బ్యాక్ ఎండ్ లో ఇంజనీరింగ్స్ ఎవరైతే ఉంటారో, గూగుల్ డ్రైవ్ బ్యాక్ ఎండ్ లో డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్స్, ఎస్ఆర్ఈ పీపుల్ ఉంటారో వాళ్ళని క్లౌడ్ వేరేగా యూస్ చేస్తారు. వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేస్తారు. యాజ్ ఎ ఎండ్ యూజర్ మీరు ఆ ఇంప్లిమెంటేషన్ యూస్ చేసుకుంటారు. ఓకే, సో గూగుల్ డ్రైవ్ కానీ, ఐక్లౌడ్ కానీ, డ్రాప్ బాక్స్ కానీ ఏదైనా సరే, దట్ ఈస్ వన్ ఆఫ్ ద క్లౌడ్ సొల్యూషన్ వేర్ యూ విల్ బి హోస్టింగ్ యువర్ ఫైల్స్ కానీ, మీ డేటా కానీ ఏమైనా స్టోర్ చేసుకుంటారు. కాకపోతే ఇదంతా ఓకే, బట్ క్లౌడ్ ఇంజనీరింగ్ పర్స్పెక్టివ్లో ఏమొస్తుంది అంటే, వెరీ బేసిక్ డెఫినేషన్ చెప్పాలి అంటే, యు ఆర్ యూజింగ్ సమ్వన్ ఎల్స్ కంప్యూటర్. ఓకే, ఎవరో ఒక మెషిన్ ఉంటుంది. ఓకే, మన ఇంకా వర్చువల్ మెషిన్స్, సర్వర్స్, ఇన్స్టెన్సెస్ వీటి కోసం తెలియదు కాబట్టి లెట్స్ అస్యూమ్ ఒక కంప్యూటర్ రిమోట్ ప్లేస్లో ఎక్కడో ఉంది. ఓకే, మీరు ఇక్కడ నుంచి దాన్ని యాక్సెస్ చేస్తారు. మ్యూట్లోకి వెళ్ళరండి, 1 సెకండ్. థ్యాంక్స్. మీరు రిమోట్ ప్లేస్ నుంచి యాక్సెస్ చేస్తారు. కాకపోతే ఇది ఒక సిస్టమ్ మాత్రమే, మీరు ఇక్కడ నుంచి యాక్సెస్ చేస్తారు. కాకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చే ఏంటంటే ఒక సిస్టమ్ ఉండదు, దేర్ బి హండ్రెడ్స్ ఆఫ్ మెషిన్స్. ఓకే, ఇలా ఒక మెషిన్ జనరల్గా త్రూ ఇంటర్నెట్ ఒక మెషిన్ యాక్సెస్ చేస్తారు. ఈ మెషిన్ ఏం చేస్తుంది? ఈ మెషిన్లో స్టోరేజ్ ఏంటి, ఇన్ఫ్రా ఏంటి, వర్చువల్ మెషిన్స్ ఏంటి, ఇవన్నీ సెకండ్ స్టోరీ, రైట్? కాకపోతే ఒక మెషిన్ అయితే మీరు యాక్సెస్ చేస్తారు. ఆ మెషిన్ రియల్ వరల్డ్ ఒక మెషిన్గా యాక్ట్ చేయదు. దెర్ విల్ బి హండ్రెడ్స్ ఆఫ్ మెషిన్స్ ఆఫ్ దాట్. ఇలాంటి హండ్రెడ్స్ ఆఫ్ మెషిన్స్ని మనం ఓవర్ ద ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తాం, రైట్? ఈ మెషిన్స్ అని ఎక్కడ ఉంటాయి అంటే డేటా సెంటర్స్లో ఉంటాయి. ఈ డేటా సెంటర్, జోను, రీజియన్, మల్టీ రీజనల్ ఇవన్నీ మనం నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మళ్ళీ క్లియర్ చూద్దాం. బట్ క్లౌడ్ కంప్యూటింగ్లో మనం చేసేది ఏంటి? రిమోట్గా ఒక మెషిన్ యాక్సెస్ చేస్తాం. కాకపోతే ఆ మెషిన్ ఒకటి కాదు, దేర్ విల్ హండ్రెడ్స్ ఆఫ్ మెషిన్స్ ఆఫ్ దాట్ స్టేజ్.
వాటిని ర్యాక్స్లో పెడతారు, వాటిని రిమోట్గా యాక్సెస్ చేస్తాం. ఈ కంప్యూటర్లో జనరల్గా మీకు తెలిసే ఉంటుంది ఇప్పటిదాకా, ఒక ఇన్స్టెన్స్ ఆర్ఎల్స్ ఒక కంప్యూటర్లో జనరల్ పార్ట్స్ ఏముంటాయి చూస్తే, సిపియు కానీ, ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, నెట్వర్క్ కార్డ్ కానీ, ఫైర్ వాల్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ కానీ. ఈ కాంబినేషన్తో విల్ బి క్రియేటింగ్ అ కంప్యూటర్. అంటే మనం పర్చేస్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా వీటితో తీసుకుంటాం. క్లౌడ్ కూడా అంతేనండి. క్లౌడ్లో కూడా మీరు రిసోర్సెస్తో డీల్ చేస్తారు. ఆ రిసోర్సెస్ ఏంటంటే సిపియు కానీ, ర్యామ్ కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, మీరు రెగ్యులర్గా ఫిజికల్గా వాడే మెషిన్కి, క్లౌడ్లో ఉన్న మెషిన్కి ఏ బిట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటుంది తప్ప జనరల్గా ప్రతిదీ ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటుంది, రైట్? సో ఇప్పుడు మనకు తెలిసింది ఏంటి, ఆర్ ఎల్స్ లెట్ మీ షో ఎ డయాగ్రామ్ హియర్. యా, ఓన్లీ ఇంటర్నెట్ ద్వారా ఒక మెషిన్ యాక్సెస్ చేస్తారు, కాకపోతే మీరు డేటా సెంటర్స్లో మల్టిపుల్ మెషిన్స్ యాక్సెస్ చేస్తారు. ఓకేనా? సో అక్కడ దాకా తెలుసుకుందాం క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో. నెక్స్ట్ ఈ సిపియూస్ ఏంటి, వీటిని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలి, అలా క్లౌడ్లో ఇంకేమేమి చేస్తారు అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం తెలుస్తుంది మనకి. కాకపోతే క్లౌడ్ కంప్యూటింగ్ జనరల్ డెఫినేషన్ చెప్పాలంటే ఫిజికల్ రిసోర్సెస్ అంటే ఏంటి, మీ వర్చువల్ మెషిన్స్ అవ్వచ్చు, స్టోరేజెస్ అవ్వచ్చు, డేటాబేస్ అవ్వచ్చు, నెట్వర్క్ అవ్వచ్చు, ఎనీ సార్ట్ ఆఫ్ సర్వర్స్, వీటన్నిటిని రిసోర్సెస్ అంటామండి. ఓకే, ఈ రిసోర్సెస్ని ఓవర్ ద ఇంటర్నెట్ యాక్సెస్ చేస్తాం. ఎప్పుడు యాక్సెస్ చేస్తాం? యూ కెన్ యాక్సెస్ ఇట్ అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం, ఎనీ టైంలో యాక్సెస్ చేయొచ్చు, ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. వీటిని క్లౌడ్ కంప్యూటింగ్ బేసిక్ డెఫినేషన్ అంటారు. సో క్లౌడ్ కంప్యూటింగ్ ఒక పర్సెంట్ డెఫినేషన్ మారచ్చు, కానీ చేసే వర్క్ అయితే ఇంతకు మించే ఉండదు, రైట్? కంపెనీస్ ఎందుకు క్లౌడ్ కంప్యూటింగ్ వెళ్తున్నాయి? అలా క్లౌడ్ కంప్యూటింగ్ రాకముందు ఏముండేవి? అలా జనరల్ ఇప్పుడంటే అందరూ జీసీపీ ఆర్ ఎల్స్ అజ్యూర్ ఆర్ ఏడబ్ల్యూఎస్ వాడుతున్నారు. ప్రీవియస్ టు దాట్ మన క్లౌడ్ అడాప్షన్ చేసుకునే ముందు ఏముండే మనకంటే ఆన్ ప్రెమ్ డేటా సెంటర్స్ ఉండేవి. ఇప్పుడే కూడా చాలా వరకు ఇంకా చాలా కంపెనీస్ ఆన్ ప్రెమ్ డేటా సెంటర్స్ మెయింటైన్ చేస్తున్నాయి. ఈ ఆన్ ప్రెమ్ డేటా సెంటర్స్ ఏంటి, ఈ క్లౌడ్ ప్రొవైడ్ చేసే సొల్యూషన్స్ ఏంటో చూద్దాం. కాకపోతే దానికన్నా ముందు లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఫ్యూ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఇందాక మీరు చెప్పారు కదా, స్టోరేజ్ ఉంటుంది, ఎక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు అని చెప్పి, కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. సో దీన్ని బట్టి మనకు క్లౌడ్ కంప్యూటింగ్లో ఇంకా కొంచెం అవేర్నెస్ వస్తుంది, రైట్? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆన్ డిమాండ్గా మనకు కావాల్సిన తెచ్చుకోవచ్చు. ఓకే, ఆన్ డిమాండ్గా మనకు కావాల్సిన రిసోర్సెస్ అన్ని ప్రొక్యూర్ చేయొచ్చు. ఓకే, ఆన్ డిమాండ్ అంటే ఏంటి అంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నాకు పలానా రిసోర్స్ కావాలి, మీరు తెచ్చుకోవచ్చు. అంటే ప్రీవియస్గా తెచ్చుకోలేమా మనం అంటే, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే, ఇఫ్ యూఆర్ ఇన్ టు ఐటీ ఇండస్ట్రీ ఫ్రమ్ వెరీ లాంగ్, ఆర్ మీరు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీలో ఉంటే, జనరల్గా మనం వర్చువల్ మెషిన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే తెలియదు ఇప్పటిదాకా ఒక కంప్యూటర్స్ అనుకోండి. ఓకే, ఇవి ఎందుకు యూస్ చేస్తాం మనం ఐటీ ఇండస్ట్రీలో అంటే అప్లికేషన్స్ని హోస్ట్ చేయడానికి. మీరు ఎంత ఆన్ ప్రెమ్ యూస్ చేస్తున్నా, క్లౌడ్లో యూస్ చేస్తున్నా, బేసిక్ వర్చువల్ మెషిన్స్ ఎందుకు యూస్ చేస్తాం? అప్లికేషన్ హోస్ట్ చేయడానికి. ఈ వర్చువల్ మెషిన్స్ అప్లికేషన్స్ అనేది మోనోలిథిక్ అప్లికేషన్స్ అవ్వచ్చు, లేకపోతే కంటైనర్స్లో డిప్లాయ్ చేయొచ్చు, ఎలాగైనా డిప్లాయ్ చేయొచ్చు, ఇట్స్ అప్ టు అస్. కాకపోతే అప్లికేషన్స్ హోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లౌడ్ ఇంజనీర్, మీకు రిక్వైర్మెంట్ వచ్చింది. ఓకే, ఏమని, ఒక అప్లికేషన్ ఏబిసి అనే అప్లికేషన్ హోస్ట్ చేయాలి అంటే, మీకు హోస్ట్ చేయాలంటే మీ దగ్గర ఆల్రెడీ రెడీగా సోర్స్ కోడ్ ఉంది. ఈ అప్లికేషన్ మీరు ఎక్కడో డిప్లాయ్ చేయాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు google.com ఓపెన్ చేస్తున్నారు, ఒక పేజ్ ఓపెన్ అవుతుందంటే ఆ google.com అనే అప్లికేషన్ ఎక్కడో ఒక సర్వర్లో అయితే హోస్ట్ అయ్యి ఉంది, రైట్? ఆ సర్వర్ని బిల్డ్ చేయాలి మీరు. ఇదంతా ఎప్పుడు క్లౌడ్ రాకముందు కోసం చెప్తున్నానండి. క్లౌడ్ వచ్చాక ఎలా మారింది అనేది తర్వాత చూద్దాం. బట్ ఎవరు క్లౌడ్ వాడకపోతే ఎలా ఉండే సినారియో అని. జనరల్ రిక్వైర్మెంట్స్, మీ బిజినెస్ రిక్వైర్మెంట్స్ వచ్చేవి. దాని మీద మీరు ఓకే ఈ అప్లికేషన్ హోస్ట్ చేయాలంటే ఇంత ఇన్ఫ్రా అవసరం నాకు. లైక్ మనం ల్యాప్టాప్ కొన్నప్పుడు కూడా నాకు i5 ప్రాసెసర్ కావాలి, 8GB ర్యామ్ కావాలి, 100GB SSD కావాలని కాన్ఫిగరేషన్ ముందే చెప్తాం. ద సేమ్ వే వర్చువల్ మెషిన్స్లో కూడా ఓకే నాకు 4 CPUs కావాలి, 16GB ర్యామ్ కావాలి, ఒక 100GB SSD కావాలి, ఇది రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైసెన్స్తో కావాలి. అంటే మన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే లైనక్స్ ఒక ఫ్లేవర్ అది. ఈ కాన్ఫిగరేషన్తో నాకు ఒక సెటప్ కావాలని చెప్తాం. ఇది కావాలంటే ఎక్కడ చెప్తాం, మీరు మీ ప్రొక్యూర్మెంట్ టీం ఉంటుంది, వాళ్ళకి మీరు రిక్వెస్ట్ రైస్ చేస్తారు. ఓకే నాకు ఈ కాన్ఫిగరేషన్తో కావాలని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రొక్యూర్మెంట్ టీం బిజినెస్ అప్రూవల్ తెచ్చుకొని తర్వాత ప్రొక్యూర్ చేసి మళ్ళీ దాన్ని మీ డేటా సెంటర్లో పెడతారు. డేటా సెంటర్ ఏంటంటే మీ కంపెనీలో ఉన్న మెషిన్స్, మీ కంపెనీలో అప్లికేషన్స్ అని ఇక్కడ హోస్ట్ అవుతాయండి. ఓకే, ఈ డేటా సెంటర్లో మీకు కావాల్సిన వర్చువల్ మెషిన్స్ ఏమైతే కాన్ఫిగరేషన్ ఉందో వాటిని అంతా ప్రొక్యూర్ చేసి ప్లేస్ చేస్తారు. ఆఫ్టర్ దాట్
దీని తర్వాత ఏంటి, ప్రొక్యూర్ చేసినంత అయిపోదు కదా, దీంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ ప్లేస్ చేయాలి, స్టోరేజ్ ప్లేస్ చేయాలి, అట్ ద సేమ్ టైం మీ కాన్ఫిగరేషన్ మీ కంపెనీ దగ్గర నెట్వర్క్ అంతా ప్లేస్ చేయాలి. సో ఈ ప్రాసెస్ అంతా జరగడానికి ఈరోజు మీ అప్లికేషన్ కావాలంటే రేపైతే అయిపోదు కదా, ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం పడుతుంది. అది 1 వీక్ అవ్వచ్చు, వన్ మంత్ అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ వే ఆఫ్ ఆటోమేషన్, ఎంత వే చేశారని చెప్పి. బట్ ఇది రియల్గా ఒకప్పుడు అంటే డికేట్ బ్యాక్ అలా జరిగేది, కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టెంట్గా అందరికీ కావాలి, రైట్? సో అలాంటప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్లో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ చూస్తే, మీరు ఇందాక ఏం చెప్పాను, ఆన్ డిమాండ్ సెల్ఫ్ సర్వీస్ అని చెప్పాను. ఆన్ డిమాండ్ అంటే ఏంటి, ఓకే నేను ఒక అప్లికేషన్ హోస్ట్ చేయాలి, ఇప్పుడు ఎక్కడ హోస్ట్ చేయాలి, నేను ఇండియాలో ఉన్నాను, నేను నా అప్లికేషన్ అంతా యూఎస్ పీపుల్ వాడుతున్నారు, సో యూఎస్లో నాకు ఒక వర్చువల్ మెషిన్ కావాలి. సో ఆన్ ద ఫైల్ నేను క్లౌడ్ కంప్యూటింగ్ పోర్టల్ ఓపెన్ చేస్తా, నాకు కావాల్సిన వర్చువల్ మెషిన్ ఏమైతే కాన్ఫిగరేషన్ ఉందో ఆ కాన్ఫిగరేషన్తో ఒక విఎం ప్రొక్యూర్ చేస్తాం. ఇదంతా జరగడానికి మహా అయితే ఒక 1-2 minutes పడుతుంది. ఓకే, సో ఆన్ డిమాండ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత కావాలంటే అంత కెపాసిటీ తోటి మనకు కావాల్సిన మెషిన్ తెచ్చుకోవచ్చు. పెద్ద హ్యూమన్ అప్రూవల్స్ ఏం అవసరం లేదు, ఆల్రెడీ మీకు యాక్సెస్ ఉంటే సరిపోతుంది. ఓకే, సో జనరల్ ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఎప్పుడైనా చెప్పాలంటే ఆన్ డిమాండ్ చెప్తారు. నెక్స్ట్ ఏంటి, పూలింగ్ అండి. అంటే మీ రిసోర్సెస్ ఏమైతే మీరు ప్రొక్యూర్ చేశారో, ఓకే, ఆ రిసోర్స్ని పూల్ చేస్తారమ్మా. అంటే ఏంటి, మీ దగ్గర ఒక పెద్ద వర్చువల్ మెషిన్ ఉంది, ఈ మెషిన్ని మీరు షేర్ చేయొచ్చు రిసోర్సెస్, అంటే ఒక అప్లికేషన్కి ఒకటి, ఇంకొక అప్లికేషన్కి ఒకటి. బట్ ఇదంతా ఎక్కడ ఉంటుంది అంటే క్లౌడ్లోనే ఉంటుంది మళ్ళీ. నెక్స్ట్ ఎలాస్టిసిటీ అని చెప్పి ఉంటుంది. మీరు క్లౌడ్లోకి వెళ్ళాలంటే కొన్ని టర్మినాలజీస్ మీకు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం రావాలండి, అన్నీ ఒకే రోజు రావు. బట్ టర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ క్లౌడ్లో. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూస్కి వెళ్ళినా సరే, మీరు రియల్ వరల్డ్లో చేస్తున్నా సరే, మీరు జనరల్గా యూస్ చేసే టర్మినాలజీ చాలా క్లియర్గా ఉండాలి. ఒక టర్మ్కి ఇంకో టర్మ్ వాడారంటే అంత ఎఫెక్టివ్నెస్ ఉండదు ఆర్గనైజేషన్స్లో. సో ప్రతిరోజు కూడా కొత్త టర్మ్స్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఎలాస్టిసిటీ, స్కేలబిలిటీ అని ఉంటాయి. ఇది మళ్ళీ చూద్దాం మనం, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం దీన్ని, రైట్? నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే బ్రాడర్గా నెట్వర్క్ ఉండాలండి. ఓకే, బ్రాడ్ నెట్వర్క్ యాక్సెస్ ఉండాలి. అంటే మీరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేయాలంటే ఆ క్లౌడ్ ప్రొవైడర్ ప్రతి దగ్గర ప్రెసెన్స్ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే ఈ క్యారెక్టరిస్టిక్స్ మీట్ అవుతాయో వాటిని క్లౌడ్ ప్రొవైడర్స్ అంటాం. ఓకే, ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ AWS అని అవ్వచ్చు, GCP అని అవ్వచ్చు, Azure అని అవ్వచ్చు. సో నార్మల్గా వీళ్ళందరూ ఏంటంటే మనకి ఎలాగైతే నెట్వర్క్ మనం కమ్యూనికేట్ చేయడానికి నెట్వర్క్ ఎయిర్టెల్, జియో ఉంటాయో, ఆ సేమ్ వే క్లౌడ్ కంప్యూటింగ్ కెపాసిటీస్ మనం ప్రొవైడ్ చేయడానికి దేర్ ఆర్ ఫ్యూ క్లౌడ్ ప్రొవైడర్స్. అందులో బాగా ఫేమస్ ఎవరంటే GCP, Azure, అమెజాన్, కొంతమంది ఒరాకిల్ క్లౌడ్ కూడా యూస్ చేస్తారు, అలీబాబా క్లౌడ్ అని ఉన్నాయి, రకరకాల క్లౌడ్ ఉన్నాయి. బట్ ఏ క్లౌడ్ ఉన్నా ఫైనల్ ఇంటెన్షన్ ఏంటి, వాళ్ళ దగ్గర రిసోర్సెస్ ఉంటాయి, ఆ రిసోర్సెస్ని కన్జ్యూమర్స్కి పే యాజ్ యు గో మోడల్ ఇస్తారు. మీరు నార్మల్గా మీ ఇంట్లో ఎప్పుడైనా ఎలక్ట్రిసిటీ కావాలన్నా, లేకపోతే వాటర్ కావాలన్నా, యూ విల్ బి పర్చేసింగ్ ఇట్ ఫ్రమ్ యువర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రైట్? తెలంగాణ స్టేట్ డిపార్ట్మెంట్ కానీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిపార్ట్మెంట్ కానీ. అంతేగాని మీరు ఓన్గా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోరు కదా. ద సేమ్ వే కంపెనీస్ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్ ఎక్కడైతే ఉన్నాయో, హ్యూజ్ కెపాసిటీ ఆఫ్ రిసోర్సెస్, అక్కడి నుంచి వాళ్ళకి కావాల్సిన కంప్యూటింగ్ కెపాసిటీ తీసుకుంటారు, వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ వాటిలో డిప్లాయ్ చేస్తారు. కాకపోతే అది అంత సింపుల్ కాదండి, నేను చెప్పినంత సింపుల్గా అయితే అవ్వదు. దానికి బ్యాక్ ఎండ్లో చాలా జరగాలి. ఆ చాలా జరగడం వర్క్ కోసమే కంపెనీస్ ఆర్ హైరింగ్ క్లౌడ్ ఇంజనీర్స్. అంత సింపుల్గా అయిపోతే మన రోల్ ఏముంటుంది అందులో? సో ఎంత వే ఆటోమేషన్ సింపుల్ అయిపోయిందో, బ్యాక్ ఎండ్ అంత కాంప్లెక్సిటీ ఉంటుంది ఎప్పుడైనా సరే. సో ఆ కాంప్లెక్సిటీ అంతా మనం రెక్టిఫై చేయాలి, రైట్? ఇప్పుడు ఇది క్యారెక్టరిస్టిక్స్. ఓకే, ఇవంతా బాగానే చూసుకున్నాం. అసలు నార్మల్ ఇంకా నేను క్లౌడ్ యూస్ చేస్తున్నాను, ఓకే, మీకు ఇందా చెప్పినట్టు క్లౌడ్ టర్మినాలజీస్ అని చెప్పాను కదా, అందులో చాలా చాలా ఇంపార్టెంట్ టర్మినాలజీస్ డే 1 నుంచి మీకు తెలియాల్సింది ఏంటంటే ఫాల్ట్ టాలరెన్స్ అని. నేను ఇదంతా మీకు రన్నింగ్ నోట్స్ ఇస్తాను, నేను రన్నింగ్ నోట్స్ క్లాస్ రాయను, బట్ సెషన్ అయిపోయిన తర్వాత డే టు డే మీకు రన్నింగ్ నోట్స్ అనేది మీకు ఒక గూగుల్ డాక్యుమెంట్ ప్లేసెస్ పెడతాను. ఓకే, ఎందుకంటే నాకు టైప్ చేయడం అనేది క్లాస్లో టైం వేస్ట్ అనవసరంగా. సో రన్నింగ్ నోట్స్ ఏమైతే ఉంటుందో అది మీకు ఆల్రెడీ షేర్ చేస్తాను డే టు డే. ఈ టర్మినాలజీస్ మాత్రం మీరు క్లాస్ అయ్యేలో క్లియర్ అర్థం కావాలండి. ఫాల్ట్ టాలరెన్స్ ఒకటి, హై అవైలబిలిటీ ఒకటి, ఇందాక నేను చెప్పాను కదా స్కేలబిలిటీ ఒకటి, ఎలాస్టిసిటీ ఒకటి. ఓకే, ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నార్మల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాం. ఇందాక మీకు ఏం చెప్పాను, క్లౌడ్ జనరల్ అందరికీ తెలిసింది ఐఫోన్, ఐక్లౌడ్, లేకపోతే డ్రాప్ బాక్స్. సో అందరు గూగుల్ డ్రైవ్ ఐడియా ఉంది కదా, లెట్స్ ట్రై టు ఇంప్లిమెంట్ దాట్. ఇప్పుడు గూగుల్ డ్రైవ్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల నాకు అడ్వాంటేజెస్ ఏంటి?
ఒకటి నేను అడ్వాంటేజ్ చెప్పగలరు ఎవరైనా? యాజ్ ఎ కన్జ్యూమర్ నేను యూజర్గా వాడుతున్నా, నేను క్లౌడ్ ఇంజనీర్ కాదు, నేను గూగుల్ డ్రైవ్ యూస్ చేస్తాను డే టు డే బేసిస్లో. నాకున్న అడ్వాంటేజ్ ఏంటి? గూగుల్ డ్రైవ్ కానీ, మీరు వాడే గూగుల్ డాక్యుమెంట్స్ కానీ, గూగుల్ షీట్స్ కానీ, ఏదైనా సరే. Main advantage backup. We can store the data. Anywhere. Access anywhere from anywhere. We can access from anywhere. ఓకే, Yeah. గుడ్. We can Already store Security it. also. Security also. Security. Data security also. ఓకే ఓకే ఫైన్, చాలు. మీరే ఆన్సర్ చెప్పాలంటే ఫాల్ట్ టాలరెన్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫోన్లో మ్యూట్లోకి వెళ్తాండి, ఇది నా ఎక్స్ అనే ఫోన్ అనుకోండి, ఇందులో నేను గూగుల్ డ్రైవ్ ఇన్స్టాల్ చేసుకున్నాను. నా ఫొటోస్ ఏమైతే ఉంటాయో, నా ఫొటోస్ కానీ, నా ఇంపార్టెంట్ ఆఫీస్ డాక్యుమెంట్స్ కానీ, నా కార్పొరేట్ ఫోన్ అనుకోండి, నాకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ అన్ని నేను నా లోకల్ మెషిన్లో ప్లేస్ చేసుకున్నా. లోకల్ డివైస్లో ప్లేస్ చేసుకున్నాను. ఈ లోకల్ డివైస్లో ప్లేస్ చేసుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డివైస్ పోతే పరిస్థితి ఏంటి? ఆ లోపల ఉన్న డాక్యుమెంట్స్ అన్ని పోయినట్టే కదా. ఇప్పుడు నేను ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ గూగుల్ డ్రైవ్లో కానీ, ఐక్లౌడ్లో కానీ, డ్రాప్ బాక్స్లో కానీ, సమ్ XYZ ఇంప్లిమెంటేషన్ కానీ స్టోర్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈవెన్ దో నా ఫిజికల్ మెషిన్ ఏమైతే ఉందో అది వాటర్లో పడిపోయినా, ఫిజికల్ డ్యామేజ్ అయినా, నా కోర్ ఇంపార్టెంట్ డేటా ఏమైతే ఉందో అది స్టోర్ అయి ఉంటుంది. ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది? గూగుల్ డ్రైవ్లో స్టోర్ అయి ఉంటుంది. బికాస్ నా డేటా ఏమైతే ఉందో నా ఫిజికల్గా లేదు, ఇట్ ఈస్ సమ్వేర్ హోస్టెడ్ సమ్వేర్ ఎల్స్, రైట్? అంతే తప్ప నేను నా రెజ్యూమ్ అనే డాక్యుమెంట్ ఉంది, ఇది నా ఫోన్లో లేదు. ఎక్కడ ఉంది? గూగుల్ డ్రైవ్లో ఉంది. గూగుల్ డ్రైవ్ అంటే ఎక్కడ ఉంది? గూగుల్ డ్రైవ్ ఇస్ ఎ క్లౌడ్ సొల్యూషన్ అండ్ ఈ డేటా అనేది గూగుల్ మెయింటైన్ చేస్తుంది. ఎక్కడ మెయింటైన్ చేస్తుంది అంటే సమ్వేర్ ఇన్ ద క్లౌడ్ మెయింటైన్ చేస్తుంది. క్లౌడ్ అంటే మేఘాలయం కాదు, ఇట్స్ డేటా సెంటర్స్ అంతే. వాటి కోసం మనం మళ్ళీ క్లియర్ చేద్దాం. బట్ రిమోట్గా ఎక్కడో మెయింటైన్ చేస్తుంది, రైట్? సో నా డివైస్ పోయినా నా అప్లికేషన్స్ అనేది యాక్సెసిబుల్ ఉంటాయి. హై అవైలబిలిటీ అనేది ఏంటి? ఇందాక మీరు చెప్పినట్టు యాక్సెస్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఏంటి మీనింగ్? ఇప్పుడు నేను గూగుల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాను, నా ఫోన్లో గూగుల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నా. ఈ గూగుల్ డాక్యుమెంట్ని నేను సునీల్ అనే పర్సన్కో లేదా వెంకట అనే పర్సన్ షేర్ చేయొచ్చు. వాళ్ళు విండోస్ సర్వర్ నుంచి కొంతమంది, లేకపోతే మ్యాక్ ఓఎస్ నుంచి కొంతమంది సేమ్ డాక్యుమెంట్ని యాక్సెస్ చేయొచ్చు, రైట్? యాక్సెస్ చేసి వాళ్ళు కూడా వాళ్ళకి కావాల్సిన మోడిఫికేషన్ చేయొచ్చు. అంటే ఒక డాక్యుమెంట్ ఏమైతే మీరు క్రియేట్ చేస్తున్నారో ఇట్ షుడ్ బి వెరీ హై అవైలబిలిటీ. అంటే ఏదైనా జరిగినా నా డేటా పోకూడదు, అట్ ద సేమ్ టైం నా అప్లికేషన్ అనేది హై అవైలబిలిటీగా ఉండాలి. మీరు ఒక అప్లికేషన్ హోస్ట్ చేస్తున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ హాట్స్టార్ ఏదో అప్లికేషన్ ఉంది, ఇప్పుడు IPL సీజన్ జరుగుతున్నాయి, ఇది చాలా హై అవైలబిలిటీ ఉండాలి. అంతేగాని కొంచెంసేపు డౌన్ టైం ఉండి కొంచెంసేపు అప్ టైం ఉంటే మీరు అప్లికేషన్ యూస్ చేయరు కదా. సో ప్రతి అప్లికేషన్ కూడా మెయిన్ కోర్ మన వన్ ఆఫ్ ది పిల్లర్ ఏంటంటే ఎప్పుడు హై అవైలబిలిటీ మెయింటైన్ చేయడం వన్ ఆఫ్ ద డెవాప్స్ ఇంజనీర్ ఆర్ క్లౌడ్ ఇంజనీర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఏ క్లౌడ్ నేర్చుకోండి, ఎన్ని టెక్నాలజీస్ నేర్చుకోండి, ఓకే, నాకు లేటెస్ట్ క్యూబర్నెటీస్ లాంటి టెక్నాలజీస్ కూడా వచ్చేసి అనుకుంటారు, నాకు హై అవైలబిలిటీ మెయింటైన్ చేయడం రాదు అంటే మీరు ఎన్ని నేర్చుకున్న వేస్ట్ ఇంకా. ఓకే, దాంతోపాటు స్కేలబిలిటీ, ఎలాస్టిసిటీ అనేది చాలా క్లౌడ్కి వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. మీరు వర్చువల్ మెషిన్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారా, లేకపోతే కంటైనర్స్ ఇంప్లిమెంటేషన్ చేస్తారా? ఈ కంటైనర్స్ ఎవరికైతే తెలీదో ఇప్పటికైతే పదం మర్చిపోండి, మనం తర్వాత చూద్దాం. బట్ ఎలాంటి యూసేజ్ చేసినా సరే స్కేలబిలిటీ, ఎలాస్టిసిటీ అనేది వన్ ఆఫ్ ది కోర్ ప్రిన్సిపల్ మనకి. దాని మీనింగ్ ఏంటి అసలు? ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి అంటే, లెట్స్ అస్యూమ్ మనం నార్మల్గా ఇందాక మీకు చెప్పాను చూసారా, ఈ ప్రాసెస్ అంతా ఒక సిస్టమ్ పర్చేస్ చేయాలంటే ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్ జరుగుతుంది అని చెప్పి. ఇప్పుడు నార్మల్గా లెట్స్ అస్యూమ్ ఒక డయాగ్రామ్ ఉంటుందా? డయాగ్రామ్ అయితే బెటర్. యా, సో లెట్స్ అస్యూమ్ మనంతా ఒక కామర్స్ వర్క్ చేస్తామండి. ఓకే, మనం ఇప్పుడు ఏమైతే ఎంప్లాయీస్ ఉన్నారో ప్రతి ఎంప్లాయీ కామర్స్ అప్లికేషన్ వర్క్ చేస్తున్నారు. 2018లో మన రిక్వైర్మెంట్ ఏంటంటే, లెట్స్ అస్యూమ్ Amazon.com అమెజాన్లో ఒక ఇనిషియల్గా వచ్చినప్పుడు దేవర్ ఓన్లీ 1000 యూజర్స్, అంటే 1000 కస్టమర్స్ మాత్రమే ఉన్నారు. దేవర్ నాట్ ఇన్ టు క్లౌడ్, వాళ్ళు ఫిజికల్ మెషిన్స్ మాత్రం మెయింటైన్ చేస్తున్నారు. సో వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే 1000 యూజర్స్ని హ్యాండిల్ చేయాలంటే నా దగ్గర 3 వర్చువల్ మెషిన్స్ సరిపోతాయి. అంటే 3 వర్చువల్ మెషిన్స్లో కాన్ఫిగరేషన్ ఏదైనా అవ్వచ్చు. బట్ వాళ్ళ టీం డిసైడ్ చేసింది ఏంటంటే మన రిక్వైర్మెంట్ 1000 మెంబర్స్ కాబట్టి నాకు 3 మెషిన్స్ సరిపోతాయి. సో ఏం చేసాం, 3 మెషిన్స్ ప్రొక్యూర్ చేసాం. 3 మెషిన్స్ ప్రొక్యూర్ చేయాలంటే ఇందాక చెప్పిన ఈ ఫార్మాట్ అంతా జరగాలండి. ఇందాక మీకు చెప్పాను చూసారా, ఈ ప్రాసెస్ అంతా జరగాలి. అంటే ప్రొక్యూర్మెంట్ టీం మెయింటైన్ చేయడం, ప్రొక్యూర్మెంట్ టీం మళ్ళీ క్రియేట్ చేయడం అంతా. సరే, ఏదో కష్టపడి 3 మెషిన్స్ అయితే ప్రొక్యూర్ చేశారు. 3 మెషిన్స్ ప్రొక్యూర్ చేయడం అంటే మెషిన్స్ అంత చీప్గా ఉండవండి కంపెనీస్లో.
కొన్ని థౌసండ్స్ ఆఫ్ డాలర్స్ పడుతుంది ఒక్క మెషిన్ క్రియేట్ చేయాలంటే, రైట్? ఎందుకంటే ఆన్ ప్రెమ్ డేటా సెంటర్స్లో మీరు ఎప్పుడైనా మెయింటెనెన్స్ చేస్తున్నప్పుడు మీరు ఫిజికల్ మెషిన్ కొనడానికి ఎంతైతే కాస్ట్ అవుతుందో, ఆబ్వియస్గా ఒక ఫిజికల్ మెషిన్ కొనడానికి కాస్ట్ అవుతుంది కదా, దీంతో పాటు మీ డేటా సెంటర్లో ప్లేస్ చేయాలి మెషిన్ తీసుకెళ్ళి, రైట్? సో డేటా సెంటర్ కొంటే ఎక్స్పెన్సెస్ అవుతుంది కదా, మీ పవర్ ఎక్స్పెన్సెస్ అవనివ్వండి, లేకపోతే ఎయిర్ కండిషన్ ఎక్స్పెన్సెస్ అవనివ్వండి. ఈ డేటా సెంటర్లో కూడా స్టోరేజ్ టీమ్ ఉంటారు, నెట్వర్క్ టీమ్ ఉంటారు, డేటాబేస్ టీమ్ ఉంటారు. మీ ఎంప్లాయీస్ అందరినీ మీరే శాలరీస్ మెయింటైన్ చేయాలి. ఓకే, మీరు అంటే ఎవరు? మీ ఆర్గనైజేషన్. ఓకే, సో ఇవన్నీ మెయింటెనెన్స్కి డేటా సెంటర్ మెయింటైన్ చేయడానికి చాలా ఎక్స్పెన్స్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ ఒక మెషిన్ కొనడానికి $1000 పడితే అంతే అవ్వదు, ఎక్స్ట్రా చాలా అవుతుంది ఉంటాం. అలాంటి ఈ కాస్ట్ అన్ని మీ కంపెనీ బేర్ చేస్తుంది, బికాస్ అప్పటికి ఇంకా క్లౌడ్ లేదు కాబట్టి. ఓకే, సరే, ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటూ వీ హ్యావ్ ప్రొక్యూర్డ్ 3 మెషిన్స్. బాగానే ఉంది. సో 3 మెషిన్స్ తర్వాత ఏమైంది? ఆబ్వియస్గా మన కంపెనీ నెక్స్ట్ ఇయర్లో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ చూస్తాం మనం. ఓకే, ఇప్పుడు 3000 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 2019లో మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తాం? ఒక 5000 మెంబర్స్ మనకు ఖచ్చితంగా యూజర్స్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆబ్వియస్గా ఏమవుతాయి? మన 3 సర్వర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 సర్వర్స్ 5000 మెంబర్స్ యొక్క కెపాసిటీని మెయింటైన్ చేయలేవు, అంటే హ్యాండిల్ చేయలేవు ఖచ్చితంగా. సో ఏం చేస్తాం అంటే ఎక్స్ట్రా 3 మెషిన్స్ ప్రొక్యూర్ చేసాం మళ్ళీ. ఓకే, 2019లో కూడా బాగానే ఉంది, మన ట్రాఫిక్ బాగానే ఉంది, అమెజాన్ బిజినెస్ ఆర్ ఎనీ ఆఫ్ ఈ కామర్స్ బిజినెస్ బాగా జరుగుతుంది. 2020లో ఆబ్వియస్గా మళ్ళీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఈసారి మన ట్రాఫిక్ బాగా పెరుగుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన అప్లికేషన్ మీద. 15,000 మెంబర్స్ మన ఎస్టిమేషన్ ఇచ్చాం, రైట్? దాని తగ్గట్టే సర్వీస్ ప్రొక్యూర్మెంట్ చేసాం అనుకోండి. బట్ డ్యూ టు సమ్ పాండమిక్ అవ్వచ్చు, లేదా ఎక్స్పైజర్ రీజన్ అవ్వచ్చు, 2020లో ఓన్లీ 9,000 మెంబర్స్ యూజర్స్ మాత్రమే వచ్చారు. ఎక్స్పెక్టేషన్స్ ఎన్ని? 15,000 యూజర్స్. మనకు లాస్ ఎంత? 6,000 మెంబర్స్ వాడట్లేదు. ఆబ్వియస్గా 6,000 మెంబర్స్ యూజ్ చేయట్లేదు అంటే వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ పోయినట్టే కదా. సో ఎన్ని సర్వర్స్? 8 సర్వర్స్ ఐడియల్గా ఉన్నాయి, అంటే ఈ సర్వర్స్కి ట్రాఫిక్ ఏమీ రావట్లేదు, ఈ సర్వర్స్ని ఎవరు యూజ్ చేయట్లేదు. ఎందుకంటే మనం ఉన్న కస్టమర్స్కి ఈ 7 మెషిన్స్ సరిపోతాయి. సో ఎక్స్ట్రా మెషిన్స్ ఐడియల్గా ఉన్నాయి అన్నమాట. సో మీరు ఇక్కడ ఏం చేసినట్టు ఈ 7 మెషిన్స్ యొక్క రిసోర్సెస్ వేస్ట్ చేశారు. అంటే అవి ఫిజికల్ రిసోర్సెస్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, వీటి మీద స్పెండ్ చేసిన టైం అవ్వచ్చు. ఈ సర్వీసెస్ అన్నింటిని వేస్ట్ చేశారు. సో ఇప్పుడు మీరేం చేశారంటే మిమ్మల్ని హైర్ చేసుకున్నప్పుడు యూ గేవ్ ఎ సొల్యూషన్ లైక్ వై కాంట్ వి మూవ్ ద కంప్లీట్ ఇన్ఫ్రా టువర్డ్స్ క్లౌడ్. ఓకే, జీసీపీకి మనం ఎందుకు మైగ్రేట్ చేయకూడదు? సో మైగ్రేట్ చేయడం అడ్వాంటేజెస్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఎనీ కంపెనీ విల్ బి ఆస్కింగ్ యూ ఇస్, నేను ఇప్పుడు నా బిజినెస్ బాగానే జరుగుతుంది, నేను క్లౌడ్లోకి వెళ్ళడం వల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటి? బికాస్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటే కానీ వాళ్ళు ఏం చేయరు కదా. సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏం చెప్తారంటే, ఓకే, మీరు ఏమైతే కస్టమర్స్ ఉన్నారో ఆ కస్టమర్ బేస్ అలాగే ఉంచండి. 1 సెకండ్ గైస్. ఓకే, మీ కస్టమర్ బేస్ ఏమైతే ఉందో కస్టమర్ బేస్ అలాగే ఉంచండి. కాకపోతే ఇప్పుడు ఏమవుతుంది? లెట్స్ అస్యూమ్ మీకు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అవ్వచ్చు, లేకపోతే అమెజాన్ ప్రైమ్ డే అవ్వచ్చు, ఏదైనా సరే మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ 21 to 24 మనకి సేల్ ఉందనుకోండి ఎగ్జాంపుల్గా. అప్పటిదాకా మీ కస్టమర్స్ ఓన్లీ 100,000 మెంబర్స్ మాత్రమే ఉన్నారు, మీ ఒరిజినల్ కస్టమర్స్. బట్ ఈ 3 days మనకి సేల్ చాలా ఎక్కువ ఉంటుంది, రైట్? సో ఎలాంటప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేస్తామంటే బ్యాక్ ఎండ్లో అమెజాన్కి ఒక కోర్ ఆన్ కాల్ టీమ్ ఉంటుంది, అంటే ప్రైమ్ టీమ్ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ ఇన్ఫ్రా రెడీ చేయడానికి పనికి వస్తుందా? మీ సైట్ రిలయబిలిటీ ఇంజనీర్స్ అవ్వచ్చు, మీ క్లౌడ్ ఇంజనీర్స్ అవ్వచ్చు, వీళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటారు. ఓకే, 3 days ఆఫ్ సేల్కి ఎంత ట్రాఫిక్ కావాలి, ఆ ట్రాఫిక్ని హ్యాండిల్ చేయడానికి నా దగ్గర కంప్యూటింగ్ రిసోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయా లేదా. 1 సెకండ్. సారీ, యా, ఇప్పుడు ఈ క్లౌడ్ ఇంజిన్ ముందుగానే ప్లాన్ చేసుకుంటారు అనమాట. ఓకే, ఇంత సేల్ చేయాలా అని. ఎందుకంటే నాకు తెలిసిన కొంతమంది ఎంప్లాయీస్ అమెజాన్ ఉన్నారు, వాళ్ళు చెప్తారు ప్రైమ్ డే ఉంది అంటే వాళ్ళకి 1 month నుంచే చాలా టెన్షన్ ఉంటుంది. అంటే వాళ్ళ రిసోర్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా, ఒక్కసారి కూడా డౌన్ అవ్వకూడదు, బ్యాక్ అండ్ డేటాబేస్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఇంత బ్యాక్ అండ్ జరుగుతుందండి మనం సేల్ చేయాలంటే. సో ఇప్పుడు మన అప్లికేషన్ ఏంటి? సేమ్ మన ఆన్ ప్రెమ్ డేటా సెంటర్లో ఉన్న ఇన్ఫ్రాని వీఆర్ ట్రైంగ్ టు మూవ్ టువర్డ్స్ క్లౌడ్. అంటే మనం హైర్ చేసుకున్నప్పుడు యాజ్ ఎ ఆర్కిటెక్ట్ అవ్వచ్చు, క్లౌడ్ ఇంజనీర్ అవ్వచ్చు, నేను సొల్యూషన్ ఇస్తాను. నేనేం చెప్తానంటే నా కస్టమర్కి, నా బిజినెస్కి, లెట్స్ మెయింటైన్ ఓన్లీ 3 సర్వర్స్ ఇనిషియల్లీ. ఓకే, ఎందుకంటే మన ట్రాఫిక్ ఏమైతే ఉందో 1000 యూజర్స్ ఉన్నారో 1000 యూజర్స్కి 3 సర్వర్స్ సరిపోతాయి మనం. ఒకవేళ బిగ్ బిలియన్ డేస్ వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడైనా కస్టమర్స్ పెరిగారు అనుకోండి, వీళ్ళు పెరుగుతారని చెప్పి ముందుగా సర్వర్స్ ప్రొక్యూర్ చేయను. నేను ఏం చేస్తానంటే
క్లౌడ్ యొక్క అడ్వాంటేజ్ తీసుకుంటాను. అది ఆటో స్కేలింగ్ అవ్వచ్చు, లేదా ఎలాస్టిసిటీ అవ్వచ్చు, స్కేలబిలిటీ అవ్వచ్చు. ఓకే, ఆటో స్కేలింగ్ లాంటి కాన్సెప్ట్స్ ఇంప్లిమెంట్ చేసి నేను ఏం చెప్తాను, ట్రాఫిక్ పెరిగితే ఓకే ఆటోమేటిక్గా నాకు బ్యాక్ ఎండ్లో ఉన్న సర్వర్స్ స్కేల్ అవ్వాలి. ఇది వర్చువల్ మెషిన్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు కంటైనర్స్ అనుకోండి, ఆర్కెస్ట్రేషన్ టూల్ ద్వారా స్కేల్ చేయొచ్చు. ఏదైనా సరే ముందుగా నేను ఏమి క్రియేట్ చేసి పెట్టను, ఆన్ ద ఫ్లై మాత్రమే స్కేల్ అవ్వాలి. ఓకే, సరే ఎంతవరకు స్కేల్ అయ్యాయి అంటే ఆ 3-4 డేస్ బాగా స్కేల్ అయిపోయాయి. ఓకే, తర్వాత 25th డే మళ్ళీ మీ కస్టమర్స్ అందరూ పోయారు. ఎందుకంటే మీ యూజువల్ కస్టమర్స్ ఎంతమంది, యూఆర్ హ్యావింగ్ ఓన్లీ కస్టమర్ బేస్ ఆఫ్ 1000 మెంబర్స్. ఆటోమేటిక్గా ట్రాఫిక్ లేకపోతే స్కేల్ అయిన ప్రతి ఇన్స్టెన్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోవాలి. ఓకే, ఇదంతా అప్పటికప్పుడు మీరు వెళ్ళి కన్సోల్లో చేయరండి. అది జీసీపీ అవ్వచ్చు, ఎనీ క్లౌడ్ ప్రొవైడర్ అవ్వచ్చు. ఓకే, బ్యాక్లో ట్రాఫిక్ పెరుగుతుంది కదా, అప్పటికప్పుడు నేను మెషిన్ క్రియేట్ చేస్తాను. అలా మాన్యువల్ ఇంటర్వెన్షన్స్ కానీ హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ కానీ ఏమి ఉండకూడదు. రైట్, అంతా ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద ఆటోమేటెడ్ వే. ఓకే, కాకపోతే నాకు 1000 మెంబర్స్ నా కస్టమర్స్ పోయినా సరే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం నాకు 3 సర్వర్స్ అయితే రెడీగా ఉండాలి. ఓకే, సో ఇలాంటి కాన్ఫిగరేషన్ అనేది ఇది వన్ ఆఫ్ ది బేసిక్ కాన్ఫిగరేషన్. ఒక క్లౌడ్ ఇంజనీర్ జాబ్ రోల్లో వన్ ఆఫ్ ది బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ అప్లికేషన్స్ కస్టమర్స్ యొక్క ట్రాఫిక్ని యాక్సెప్ట్ చేస్తాయి లేవా. ఓకే, మనకి బిగ్ బిలియన్ డే సేల్స్ ఉంటాయి, అమెజాన్ యూఎస్లో అట్లా బ్లాక్ ఫ్రైడే సేల్స్ ఉంటాయి. అలాంటప్పుడు ఏదైనా సైట్ డౌన్ అయింది అనుకోండి, కస్టమర్స్ ఇంకో సైట్కి వెళ్ళిపోతారు. సో అలాంటప్పుడు మన బిజినెస్ లాస్ అవుతుంది. సో బిజినెస్ ఇంప్లిమెంటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసిన క్లౌడ్ దానికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. రైట్, అది మీకు ఆటో స్కేలింగ్ ఇందాక చెప్పినట్టు మీరు కంటైనర్స్ డిప్లాయ్ చేస్తారా లేదా వర్చువల్ మెషిన్ డిప్లాయ్ చేస్తారా అనేది మీ ఇండివిజువల్ మారిపోతుంది. అంటే మీ అప్లికేషన్ ఎలా స్కేల్ అయిందని బట్టి. ఓకే, ఇక్కడ దాకా ఏం డౌట్ ఉంది ఎవరికైనా, అసలు బేసిక్ తెలియని వాళ్ళకి ఎవరికైనా, ఇంకా ఇక్కడ దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికైనా? సో ఇప్పటిదాకా మనం ఏమైతే డిస్కస్ చేసామో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ మీరు ఇంప్లిమెంట్ చేయాలండి. ఇది ఎవరో ఇంప్లిమెంట్ చేయరు. మీరు ఏ క్లౌడ్ అయినా తీసుకోండి, మీరు ఏ క్లౌడ్ నేర్చుకున్నా సరే, ఏడబ్ల్యూఎస్ అయినా, జీసీపీ అయినా, ఎజ్యూర్ అయినా, ఆలీబాబా క్లౌడ్ ఏదైనా సరే, ఈ ఇంప్లిమెంటేషన్స్ అని యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నేను చేయాలి. రైట్, ఇది మనకి మినిమం రిక్వైర్మెంట్స్ అన్నమాట. చెప్పండి, ఎవరు డౌట్ అడుగుతున్నారు? ఇది ఆటో స్కేలింగ్ ఇప్పుడు అది ట్రాఫిక్ లేనప్పుడు డిలీట్ చేస్తారని చెప్పారు కదా, అప్పుడు హౌ యూ కంట్రోల్ విత్ ది డేటా? ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి, స్టేట్ లెస్, స్టేట్ ఫుల్. నేను అక్కడికి వచ్చినా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్ ఫుల్ సెట్ స్టేట్. ఓకే ఓకే, ఎందుకంటే మీకు డేటా ఖచ్చితంగా ఉండాలి కదా, లేకపోతే మీకు డేటాబేస్ స్కేల్ చేయడం, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ మాత్రం స్కేల్ చేస్తాను. మీకు అప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది టాపిక్. ఓకే ఓకే, మిగతా వాళ్ళకి అర్థమైందా? ఇంకా కన్ఫ్యూజ్ చేస్తాను ఎవరికైనా? నేను డౌట్స్ అడగచ్చండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, లేకపోతే లెట్ మీ గో టు ద నెక్స్ట్ వన్. ఓకే, సరే ఇప్పుడు మనం ఇదంతా చూసింది ఎనీ క్లౌడ్ కామన్ అండి. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ జీసీపీ. ఇప్పటిదాకా మీరు చూసిన క్లౌడ్ క్యారెక్టరిస్టిక్స్ అవ్వచ్చు, లేదా ఫాల్ట్ టాలరెన్స్, మీరు ఏమైతే ఎలాస్టిసిటీ, స్కేలబిలిటీ అనుకున్నారో ఇది ప్రతి క్లౌడ్కి ఉంటాయి. కాకపోతే జీసీపీకి ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? బికాస్ ఇప్పుడు మనం వస్తుంది జీసీపీ నేర్చుకోవడానికి. జీసీపీకి ఉన్న కాంపిటేటర్స్ ఎవరు బయట అంటే అందరికి తెలిసిందే అమెజాన్, ఎజ్యూర్, ఈ 2 మాత్రమే కాంపిటేటర్స్ జీసీపీకి. ఇంకా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నారు, ఒరాకిల్ క్లౌడ్ అని, ఐబిఎం క్లౌడ్ అని ఉన్నారు. బట్ వెరీ మినిమల్ పీపుల్ మాత్రమే ఈ క్లౌడ్ యూస్ చేస్తున్నారు. జనరల్ క్లౌడ్ అంతా ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, జీసీపీ, ఈ 3 క్లౌడ్ ప్రొవైడర్స్ మాత్రం యూస్ చేస్తున్నారు. ఫస్ట్ జీసీపీ ఎందుకు యూస్ చేయాలి, జీసీపీలో అడ్వాంటేజ్ అని చూద్దాం. తర్వాత యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నేను జీసీపీ నేర్చుకోవడం వల్ల నాకు మార్కెట్లో అడ్వాంటేజెస్ ఏంటి, జాబ్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి మళ్ళీ చూద్దాం. బట్ యాజ్ ఎ నార్మల్గా వెరీ హై లెవెల్ డెఫినేషన్లో జీసీపీఏ ఎందుకు చేయాలి అంటే జీసీపీ వల్ల అడ్వాంటేజ్ ఏంటి చూద్దాం. ఫస్ట్ థింగ్, మీరు గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఇంప్లిమెంటేషన్ చేద్దాం ఫిక్స్ అయితే ఫస్ట్ మీకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే జీసీపీలో గూగుల్ యొక్క మెయిన్ అప్లికేషన్స్ ఏంటంటే జీమెయిల్, సర్చ్ ఇంజిన్, యూట్యూబ్, డాక్స్, షీట్స్, స్లైడ్స్, ఇంకేమైతే ఎక్స్ట్రా ఉన్నాయో అవన్నీ చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ ఎక్కడైతే హోస్ట్ చేసిందో మనకి సేమ్ ఇన్ఫ్రాని మనకు కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, అంటే మీరు గూగుల్ ప్రొడక్ట్స్ ఏమైతే ఇన్ఫ్రా హోస్ట్ అయిందో మన అప్లికేషన్స్ కూడా హోస్ట్ చేస్తున్నప్పుడు సిమిలర్ సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనకు హోస్ట్ చేస్తారు. అంతే తప్ప గూగుల్ ఒక హై ఎండ్లో ఇన్ఫ్రాని క్రియేట్ చేసుకొని జీసీపీ కస్టమర్స్కి లీస్ట్ ఇన్ఫ్రా క్రియేట్ చేయడం ఉండదు. గూగుల్ ప్రొడక్ట్స్ ఎక్కడైతే హోస్ట్ అయి ఉన్నాయో సేమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనకు కూడా గూగుల్ ప్రొవైడ్ చేస్తుంది. రైట్, అది ఫస్ట్ చాలా పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే
మీ అప్లికేషన్ ఏదైనా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హెల్త్ కేర్ డొమైన్లో ఉన్నారు, లేకపోతే నెట్ఫ్లిక్స్ లాంటి అప్లికేషన్, ఏదైనా సమ్ ఈ కామర్స్ అప్లికేషన్ అవ్వచ్చు, లేకపోతే బ్యాంకింగ్ డిబిఎస్ బ్యాంక్ అవ్వచ్చు, హెచ్ఎస్బిసి బ్యాంక్ అవ్వచ్చు, ఎంత అప్లికేషన్ అయినా సరే గూగుల్ అంత స్కేల్ అవుతాయా? బికాస్ గూగుల్స్ హండ్రెడ్స్ ఆఫ్ బిలియన్స్ ఆఫ్ కంటైనర్స్ డిప్లాయ్ చేస్తుంది డైలీ. అంటే ఆ ఇన్ఫ్రా అంత క్యాపబుల్ ఎనఫ్ అనమాట. అండ్ దాట్ టు గూగుల్ ఇన్ఫ్రా విల్ బి కంప్లీట్లీ మేడ్ అండ్ క్రియేటెడ్ బై గూగుల్ ఇట్ సెల్ఫ్. అంతే తప్ప థర్డ్ పార్టీ మీద డిపెండెన్సీ ఏమి ఉండదు. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటి? ట్రస్ట్ అండ్ సెక్యూరిటీ. ఇందాక మీకు చెప్పినట్టు సెక్యూరిటీ అనేది గూగుల్ యొక్క డిఎన్ఏలో ఉంటుందండి. అంటే గూగుల్ కూడా చాలా కాన్ఫరెన్స్లో చెప్తుంది ఏమని, ఒక రిసోర్స్ కానీ ఒక సర్వీస్ కానీ క్రియేట్ చేస్తున్నామంటే ఆ సర్వీస్ క్రియేట్ చేశాక దాని సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం అనేది బెస్ట్ ప్రాక్టీస్ కాదు. ఒక సర్వీస్ క్రియేట్ చేస్తున్నామంటే ఫస్ట్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి ఆన్ టాప్ ఆఫ్ ఇట్ బిల్డ్ చేయాలి. సో గూగుల్ ఎటువంటి సర్వీస్ క్రియేట్ చేసినా ఖచ్చితంగా డిఎన్ఏలోనే ఉంటుంది అంతా. అండ్ మోర్ ఓవర్ గూగుల్ డేటా సెంటర్స్ లో వర్క్ చేస్తున్న సెక్యూరిటీ ఇంజనీర్స్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ క్లాస్. అండ్ మోర్ ఓవర్ నెంబర్ ఆఫ్ సెక్యూరిటీ ఇంజనీర్స్ ఎవరైతే డేటా సెంటర్స్ లో వర్క్ చేస్తున్నారో దే ఆర్ ఫార్ అహెడ్ వెన్ కంపేర్ టు అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్. అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్ 200 మెంబర్స్ ఉన్నారనుకోండి, గూగుల్ సెక్యూరిటీ పీపుల్ చాలా ఎక్కువ మంది ఉంటారు డేటా సెంటర్స్ లో. అండ్ దాట్ దేర్ ఆర్, ఇందాక మీకు చెప్పినట్టు బెస్ట్ పీపుల్ మాత్రమే గూగుల్ డేటా సెంటర్ వర్క్ చేయగలరు, రైట్? ట్రస్ట్ అండ్ సెక్యూరిటీలో గూగుల్ ఎవరు బీట్ చేయలేరు. ఎనీ అప్లికేషన్ క్యాన్ బి హోస్టెడ్ ఆన్ క్లౌడ్ విత్ అట్మోస్ట్ సెక్యూరిటీ. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే గూగుల్ ఎప్పుడు ఓపెన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుంది. గూగుల్ క్లౌడ్ అంటే ఏంటి? వెండర్ అగ్నాస్టిక్ ఎక్కువ ఉండవు గూగుల్ దగ్గర. ఏదైనా చాలా వరకు అప్లికేషన్స్ లో మీరు ఓపెన్ సోర్స్ వరకు మాత్రం ఎక్కువ గూగుల్ ప్రొవైడ్ చేస్తాను. దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ క్యూబర్నెటిస్ ఆర్కెస్ట్రేషన్ టూల్ ఉంది, ఇది ఇనిషియల్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గూగుల్, రైట్? తర్వాత దాన్ని సిఎన్సిఎఫ్ హ్యాండ్ ఓవర్ చేసింది. సో ఇప్పుడు క్యూబర్నెటిస్ జీకే లాంటి అప్లికేషన్స్ కానీ, లేకపోతే మీరు స్టాక్ డేర్ మానిటరింగ్ లాంటి అప్లికేషన్స్ కానీ, డేటా ప్రాక్ కానీ, బిగ్ టేబుల్ కానీ, ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయో, లేదా క్లౌడ్ రన్ లాంటి అప్లికేషన్స్ కానీ, ఈ ఈ అప్లికేషన్స్ లో మీరు డిప్లాయ్ చేశారంటే దట్స్ ఫైన్, అప్లికేషన్ హ్యాపీగా డిప్లాయ్ అవుతుంది. తర్వాత ఇఫ్ యూ వాంట్ టు మూవ్ అవుట్ ఆఫ్ గూగుల్ క్లౌడ్ అండ్ మూవ్ టువర్డ్స్ సమ్ అజ్యూర్, డ్యూ టు సమ్ రీజన్, ఏదో రీజన్ ద్వారా మీరు జీసీపీ నుంచి మైగ్రేట్ అవుదాం అనుకుంటున్నారు. సో వెండర్ అగ్నాస్ట్ అంటే మీకు లాకింగ్ సిస్టమ్ ఏమి ఉండదు. ఓకే, గూగుల్లో చాలా వరకు సర్వీసెస్ లో, అన్ని సర్వీసెస్ చెప్పను, చాలా వరకు సర్వీసెస్ లో ఓకే గూగులే వాడుతున్నారు కాబట్టి ఎప్పటికీ గూగులే వాడాలని మ్యాండేట్ కండిషన్స్ ఏ ఉండవు. చాలా వరకు రిసోర్సెస్ లో ఆ రిసోర్సెస్ ఏంటి అనేది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మనకే తెలుస్తుంది. ఇంకా మనకి రిసోర్స్ తెలియదు కాబట్టి. బట్ గూగుల్ ఎప్పుడు ఓపెన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ని సపోర్ట్ చేస్తూ వస్తుంది, రైట్? కోర్ బిగ్ ప్రిన్సిపల్ అంటే చాలా పెద్ద అడ్వాంటేజ్ ఏంటి అంటే గ్లోబల్ నెట్వర్క్ అండి. ఓకే, ఇందులో మాత్రం గూగుల్ని ఎవ్వరు బీట్అవుట్ చేయలేరు. ఎందుకు అంటే లార్జెస్ట్ గూగుల్ అంటే గూగుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫైబర్ నెట్వర్క్, దాన్ని సాఫ్ట్వేర్ డిఫైన్ నెట్వర్క్ అంటారు. మన విపిసి సెక్షన్ లో దీనికోసం క్లియర్ చూద్దాం. అంటే ఒక రీజియన్ నుంచి మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు ముంబై అనేది ఒక రీజియన్ అనుకోండి, లండన్ అనేది ఒక రీజియన్ అనుకోండి, ఓహియో అనేది ఒక రీజియన్ అనుకోండి. ఓకే, ఇవి వేరియస్ రీజన్స్ గ్లోబల్ గా. వీటి మధ్యలో కనెక్టివిటీ ఏమైతే ఉంటాయో ఇవన్నీ గూగుల్ విల్ బి హ్యావింగ్ ఇట్స్ ఓన్ కేబుల్స్. ఓకే, అంతే తప్ప థర్డ్ పార్టీ మీద డిపెండ్ అవ్వడానికి ఏం లేదు. గూగుల్ ఫ్రమ్ ద వెరీ లాంగ్ ఇనిషియల్, ఇప్పుడు కాదు అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు కాదు, వెరీ ఇనిషియల్ గా మెనీ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా గూగుల్ ఇస్ క్రియేటింగ్ ఇట్స్ ఓన్ ఫైబర్ నెట్వర్క్. అండ్ మోర్ ఓవర్ ఈ ఫైబర్ నెట్వర్క్ లో ప్రపంచం మొత్తం మీద జరిగే ట్రాఫిక్ లో 40% ఆఫ్ ది ట్రాఫిక్ ఈ ఫైబర్ నెట్వర్క్ లో మాత్రం జరుగుతుంది. అంతే, అంత స్టేబుల్ గా ఉంటాయి, అంత రాబస్ట్ గా ఉంటాయి ఇవన్నీ, రైట్? అండ్ మోర్ ఓవర్ ఈ సాఫ్ట్వేర్ డిఫైన్ నెట్వర్క్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే విచ్ నో అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్ విల్ బి ప్రొవైడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏడబ్ల్యూఎస్ లో కానీ ఎజ్యూర్ లో కానీ ఉంటే వాళ్ళు క్లారిఫై చేయొచ్చు. మీరు ముంబైలో ఒక వర్చువల్ మెషిన్ ఉందనుకోండి, లండన్ లో ఒక వర్చువల్ మెషిన్ ఉంది, బై డిఫాల్ట్ గా ఎటువంటి కాన్ఫిగరేషన్ సెటప్ చేయకుండా ఈ మెషిన్ కమ్యూనికేట్ చేసుకోవు ఎనీ క్లౌడ్ ప్రొవైడర్ లో కూడా. అంటే ముంబైలో ఒక మెషిన్ ఉంది, లండన్ లో ఒక మెషిన్ ఉంది, ఈ రెండు మధ్యలో కమ్యూనికేషన్ జరగాలంటే మన విపిసి పీరింగ్ అని చెప్పి లేదా విపిఎన్ ఎస్టాబ్లిష్ చేయడం చేస్తుంటాం. కాకపోతే గూగుల్లో అలాంటి చేయాల్సిన నీడ్ ఏమీ లేదు. బై డిఫాల్ట్ గా ఈ రెండు కమ్యూనికేషన్ జరుగుతాయి. ప్రైవేట్ నెట్వర్క్ అండి, సెక్యూర్ గా, పబ్లిక్ కాదు. పబ్లిక్ చేయడంలో మనకి అడ్వాంటేజెస్ ఏమి ఉండవు, పబ్లిక్ చేయకూడదు కూడా. ప్రైవేట్ నెట్వర్క్ లో బై డిఫాల్ట్ కమ్యూనికేషన్ గూగుల్ ఇస్తుంది. ఎందుకు అంటే ఈ నెట్వర్క్ అనేది గూగుల్ నెట్వర్క్ కాబట్టి గూగుల్ ఇంటర్నల్ సెటప్ అంతా గూగుల్ తీసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ మీ
కంట్రీస్ మధ్యలో వైరింగ్ కూడా, ఫైబర్ కనెక్టివిటీ కూడా గూగుల్ అండర్ సీ కేబుల్స్ ఉంటాయి. మీరు కావాలంటే యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. షార్క్స్ ఆ ఫైబర్ని బైట్ చేసినా వాటికి ఏం అవ్వకపోవడం, అంటే అంత రోబస్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వేరియస్ అడ్వాంటేజెస్ వల్ల గూగుల్ క్లౌడ్ అనేది వన్ ఆఫ్ ద లీడర్గా ఉంది ప్రెసెంట్. అంటే లీడర్ ఎప్పుడు యాజ్ ఆఫ్ నాట్ టు బి ఫ్రాంక్ మనం మాట్లాడుకుంటే అమెజాన్ సర్వీసెస్ ఉన్నాయి. ఎందుకు అంటే ఇట్ కేమ్ వెరీ న్యూ టు ద మార్కెట్, అంటే వెరీ ఫస్ట్ వచ్చింది కాబట్టి ఆబ్వియస్గా చాలా వరకు కంపెనీస్ AWS మాత్రమే ఎక్కువ ఉన్నాయి, టు బి వెరీ ఫ్రాంక్, అండ్ వీ షుడ్ యాక్సెప్ట్ దాట్ ఈవెన్. కాకపోతే ఇఫ్ యూ సీ ఫ్రమ్ లాస్ట్ 2-3 years అట్లీస్ట్, people in the sense companies are migrating from AWS towards GCP and Azure. రీజన్స్ ఏంటి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. వాటి కాస్ట్ ఎఫెక్ట్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ట్రస్ట్ లేకపోవడం అవ్వచ్చు, అండ్ గూగుల్ యొక్క హార్డ్వేర్ యొక్క క్యాపబిలిటీ అవ్వచ్చు. ఎందుకంటే డౌన్ టైం ఉండకపోవడం కానీ, ఈ మెషిన్స్ ఏమైతే నేను ఇందాక చెప్పాను కదా, గూగుల్ యొక్క CPUs కానీ, నెట్వర్క్ కేబుల్స్ కానీ, ల్యాన్స్ కానీ, ఈ డేటా సెంటర్లో యూజ్ చేసే ప్రతి అప్లయన్స్ కూడా గూగుల్ ఓన్గా మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు చాలా వరకు, రైట్? కాకపోతే కంపెనీస్కి ఎందుకు అంటే కాస్ట్ ఎఫెక్టివ్ వల్ల గూగుల్తో AWSతో పోలిస్తే GCP కాస్ట్ ఎఫెక్ట్ తక్కువ అవ్వచ్చు. మోర్ ఓవర్ ఏంటంటే AWS అనేది ప్రతి మార్కెట్లోకి వెళ్తుందండి. ప్రతి మార్కెట్ అంటే ఏంటి, AWS ఈస్ కమింగ్ ఆల్రెడీ ఇంటూ ఈకామర్స్, AWS ఈస్ ఇంటూ వీడియో స్ట్రీమింగ్, AWS ఈస్ ఇంటూ రియల్ ఎస్టేట్, అంటే మన ఫ్రూట్ మన బిజినెస్ చాలా వరకు ఉంది. అండ్ AWS ఈస్ కమింగ్ ఇంటూ బ్యాంకింగ్, AWS ఈస్ కమింగ్ ఇంటూ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. సో ఇలా అమెజాన్ అనేది ప్రతి ఇండస్ట్రీలో కూడా స్టెప్ ఇన్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ ఉంది, లెట్స్ అజ్యూమ్ మనకి లెగాటో కంపెనీ కానీ, లేకపోతే భారతీ యాక్సా కానీ, సమ్ XYZ కంపెనీస్ కానీ వాళ్ళ అప్లికేషన్స్ అని AWSలో హోస్ట్ చేసుకున్నారు. నౌ అజ్యూమ్ AWS ఇప్పుడు హెల్త్ కేర్కి వస్తుంది అనుకోండి, విల్ దే బి కంఫర్టబుల్ విత్ ఓవర్ దేర్? అలాగే DBS ఎగ్జాంపుల్, ఒక బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ AWSలో హోస్ట్ చేసుకున్నారు వాళ్ళ అప్లికేషన్స్ అని. ఇప్పుడు AWS అనేది బ్యాంకింగ్లోకి వస్తుంది, JP Morganతో టైఅప్ అయ్యి కానీ ఎక్కడైనా సరే. సో DBS బ్యాంక్స్ లాంటి బ్యాంక్స్ ఎప్పుడైనా AWS హోస్ట్ చేసుకున్నప్పుడు విల్ దే బి సెక్యూర్గా ఉండగలరా అంటే లేరు. ఎందుకంటే లోపలకు భయం ఉంటుంది, నా డేటా యూస్ చేసుకుంటారేమో అని. కాకపోతే గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్, మెజారిటీ ఆఫ్ దెమ్, దీస్ ఆర్ ఇంటూ టెక్నాలజీ బేస్డ్ కంపెనీస్. టెక్నాలజీ, సాఫ్ట్వేర్ వీటి మీద డిపెండ్ అయ్యే కంపెనీసే కానీ మేము అన్నిటికీ ఎక్స్పాండ్ చేసుకోరు. దట్స్ వన్ ఆఫ్ ద ఫియర్ అండి. చాలా కంపెనీస్లో ఇదే మేజర్ ఫియర్ మైగ్రేట్ అవడానికి. అండ్ మోర్ ఓవర్ గూగుల్ యొక్క ఇన్ఫ్రా ఈస్ ఫార్ బెటర్ వెన్ కంపేర్డ్ టు AWS అండ్ Azure ఇన్ఫ్రా, రైట్? అండ్ గూగుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్, లైక్ మీకు బిగ్ డేటా అవ్వచ్చు, Kubernetes డిప్లాయ్మెంట్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు ఆర్కెస్ట్రేషన్ చేసినప్పుడు కానీ, ఇందాక మీకు చెప్పినట్టు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడంలో కానీ, 2 నెట్వర్క్స్ కమ్యూనికేషన్ చేసుకోవడం కానీ, వీటన్నిటితో పోలిస్తే గూగుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. ఇంకొకసారి రిపీట్ చేయరా, టెక్నాలజీస్ అని చెప్పేసి అన్నారు కదా, ఆ GCP Azure దగ్గర కొద్దిగా రిపీట్ చేయరా? యా, సో టెక్నాలజీస్ అంటే ఇప్పుడు మీరు గూగుల్ ఇస్ మెయిన్లీ ఇంటూ టెక్నాలజీ బేస్డ్ కదండి. అంటే మన సాఫ్ట్వేర్ ప్రొవిజన్ చేయడం కానీ, మనం ఏమైతే మెయిన్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తాం కానీ, అంతేగాని గూగుల్ ఈజ్ నాట్ ఇన్ హెల్త్ కేర్. అంటే జనరల్గా మన అప్లికేషన్ ఎప్పుడైనా మనం ఒక సపోర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ 2 బ్యాంక్స్ ఉన్నాయి, SBI బ్యాంక్ ఒకటి, భారతీ యాక్సా. ఇదేమో ఇన్సూరెన్స్ బ్యాంకింగ్ కంపెనీ, ఇదేమో హెల్త్ కేర్ కంపెనీ, రైట్? ఈ 2 కంపెనీస్ ఫస్ట్లో ఆన్ ప్రైమ్లో ఉండేవి. తర్వాత ఏం చేశారంటే అప్పుడు AWS ఉంది కాబట్టి AWS ఇనిషియల్గా డిప్లాయ్ చేశారు అప్లికేషన్స్. ఇప్పుడు AWS ఏం చెప్తుందంటే నేను JP Morgan టైప్ అయ్యి ఐఎమ్ క్రియేటింగ్ మై ఓన్ బ్యాంక్, బ్యాంకింగ్లోకి వస్తుంది. అలాగే JP Morgan యొక్క డేటా తీసుకొని లెట్స్ అజ్యూమ్ అమెజాన్ ఈస్ కమింగ్ ఇంటూ హెల్త్ కేర్ ఇండస్ట్రీ యూఎస్లో, లేదా ఇండియాలో అవ్వచ్చు. ఇప్పుడు మీ అప్లికేషన్ ఏమైతే హెల్త్ కేర్ అప్లికేషన్ AWS డేటా సెంటర్లో మీరు హోస్ట్ చేసుకున్నారు, నాకు తెలిసి నేను చూసినంత వరకు కంపెనీస్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్ హోస్టింగ్ దర్ అప్లికేషన్స్ ఇన్ AWS, బికాస్ నేను ఆల్రెడీ నా హెల్త్ కేర్ డేటా పెడుతున్నాను ఇక్కడ. వెన్ AWS ఈజ్ ఆల్సో కమింగ్ ఇంటూ హెల్త్ కేర్, నా డేటా ఏమైనా యూస్ చేసుకుంటుందా? బికాస్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్గా నెట్ఫ్లిక్స్ అంతా అమెజాన్ ఉండేది, తర్వాత అమెజాన్ కేమ్ ఇంటూ ప్రైమ్, రైట్? సో ఎలాంటి ఇష్యూస్ అని చాలా కంపెనీస్లో ఉంటున్నాయి. దట్స్ వన్ ఆఫ్ ద ఇష్యూ. ఇదే మేజర్ ఇష్యూ అని చెప్పను నేను. గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ ఏంటి, దేవర్ ఓన్లీ టెక్నాలజీ అగ్నాస్టిక్ కంపెనీస్. అంటే మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం, అది క్లౌడ్ సర్వీసెస్ అవ్వచ్చు, లేకపోతే సాఫ్ట్వేర్ సర్వీసెస్ అవ్వచ్చు. సర్వీసెస్ వరకే వీఆర్ బౌండెడ్ అవర్ సెల్ఫ్, వీఆర్ నాట్ ఇన్ టు వేరియస్ ఇండస్ట్రీస్. అందులో వన్ ఆఫ్ ది అడ్వాంటేజ్ ఏంటంటే GCPకి ఆ అడ్వాంటేజ్తో పాటు ఇందా మీకు చెప్పినట్టు ఓన్ ఇన్ఫ్రాని క్రియేట్ చేసుకుంటుంది గూగుల్ కంపేర్ టు అదర్ క్లౌడ్ ప్రొవైడర్స్. అండ్ నెట్వర్క్ ఏమైతే ఉందో AWS కానీ వాటిలోని AT&Tతో కానీ వాటితో టైప్ అవుతారు. గూగుల్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫైబర్ నెట్వర్క్స్. అండ్ ఒక రీజియన్ టు రీజియన్
కనెక్టివిటీ అనేది ఓన్ గా గూగుల్ క్రియేట్ చేసుకుంటుంది, థర్డ్ పార్టీ మీద డిపెండెన్సీ ఉండదు. అది మనకి ఎలా అడ్వాంటేజ్ అంటే ప్రైవేట్ కనెక్టివిటీ ఏమైతే జరుగుతుందో వాటి చాలా సెక్యూర్ జరుగుతుందండి. మేబీ ఈ రోజు మీకు అర్థం కాకపోవచ్చు అది, బట్ ఒక 3-4 డేస్ తర్వాత వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ విపిసిస్ కానీ నెట్వర్క్స్ కోసం మాట్లాడుతున్నప్పుడు అది మీకు చాలా క్లియర్ అర్థమవుతుంది. ఏడబ్ల్యూఎస్ లో మనం ఏమైతే అచీవ్ చేయలేకపోతున్నామో జీసీపీలో ఆన్ ద ఫ్లై అచీవ్ చేయొచ్చు. ఇది ఏమి పెద్ద పెద్ద సెటప్స్ చేయాల్సిన నీడ్ లేదు, జీసీపీతో చాలా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. అండ్ కంపెనీస్ ఆబ్వియస్లీ కాస్టింగ్ కూడా చాలా తగ్గుతుంది, ఎందుకంటే జీసీపీ వాంట్స్ టు కమ్ ఇన్ టు మార్కెట్ వెరీ అగ్రెసివ్లీ, చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. లాస్ట్ మంత్ ఇఫ్ యూ రిమెంబర్ ఓన్లీ మనకి ముంబైలో మాత్రమే ఉండేది ఒక రీజియన్. లాస్ట్ మంత్ దే హ్యావ్ క్రియేటెడ్ న్యూ రీజన్ ఇన్ ఢిల్లీ, ఎందుకంటే ఇండియాలో చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది గూగుల్ క్లౌడ్. అండ్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ప్రతి ప్రాజెక్ట్ గూగుల్ ఆన్ ద వెండర్, అంటే ఆ బిడ్డింగ్ లో అమెజాన్, ఎజ్యూర్, జీసీపీ వచ్చినప్పుడు జీసీపీకి మాత్రమే అదంతా క్రియేట్ అయింది. అంటే దే వాన్ ద బిడ్డింగ్ అండ్ దే హ్యావ్ క్రియేటెడ్ న్యూ రీజన్ కంప్లీట్ ఇన్ ఢిల్లీ. ఒక రీజన్ క్రియేట్ చేస్తుందంటే చాలా క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలండి, ఇట్స్ నాట్ లైక్ సింగిల్ సిస్టమ్ పెట్టడం కాదు కదా. సో మేబీ ఒక 1 month బ్యాక్ దే హ్యావ్ ఎస్టాబ్లిష్ న్యూ రీజన్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఢిల్లీ, ఆల్రెడీ ముంబైలో ఉంది. లాస్ట్ వీక్ దే హ్యావ్ క్రియేటెడ్ న్యూ రీజన్ ఇన్ అదర్ కంట్రీ, యూరోప్ లో ఎక్కడ మళ్ళీ ఇంకోటి ఓపెన్ చేశారు. సో ఎక్స్పాన్షన్ అనేది చాలా అగ్రెసివ్ గా చేస్తుంది, రైట్. అండ్ దాట్ గూగుల్ లాంటి ప్రోడక్ట్ కాబట్టి దాని ఫ్యూచర్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం, బికాస్ మనీ వాళ్ళది చాలా ఉంది, వాళ్ళు స్పెండ్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు ఇనిషియల్ గా దే మైట్ నాట్ బి మచ్ డిపెండెంట్ ఆన్ ఫైనాన్షియల్స్, అంటే నాకు ఇంత ప్రాఫిట్స్ రావాలని ఏమి చూడట్లేదు, లెట్స్ ట్రై టు ఎక్స్పాండ్ అవర్ వింగ్స్. తర్వాత మేబీ మారుస్తారేమో తెలియదు, కానీ ఇప్పుడున్న ఎజ్యూర్ అంత పెద్ద మార్కెట్ లేదండి. అమెజాన్ మార్కెట్ ని బీట్అవుట్ చేయడానికి మాత్రం వెరీ అగ్రెసివ్ గా వెళ్తుంది. ఇది కంపెనీస్ పర్స్పెక్టివ్ లో, అంటే కంపెనీస్ వాళ్ళ అప్లికేషన్ మైగ్రేట్ చేయడానికి చాలా ఫ్యాక్టర్స్ చూసుకుంటారు. కాకపోతే యాజ్ ఎ ఇండివిజువల్ నేను, అంటే ఒక ఎంప్లాయీగా నేను జీసీపీ నేర్చుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? ఫస్ట్ ఫార్మోస్ట్ రీజన్ నేను చాలా మంది చెప్తుంటాను, జీసీపీ క్లౌడ్ వచ్చిన రిసోర్సెస్ చాలా వెరీ ఫైన్ అని చాలా తక్కువ ఉన్నారు మార్కెట్లో. చాలా ఎంత తక్కువ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, క్లౌడ్ ఇంటర్వ్యూ. ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ ఏడబ్ల్యూఎస్ అని పిలిచేవారండి ఇంటర్వ్యూస్ లో. ఒక 5 years బ్యాక్ కానీ 4 years బ్యాక్ కానీ ఏడబ్ల్యూఎస్ లో మీకు చాలా మంది EC2 క్రియేట్ చేసిన జాబ్లు వస్తాయి. అంటే జస్ట్ ఒక EC2 మెషిన్ క్రియేట్ చేయడం వచ్చు, నాకు S3 బకెట్ క్రియేట్ చేయడం వచ్చు, జాబ్ ఇచ్చారు అప్పట్లో. సేమ్ సినారీ ఇప్పుడు ఇంటర్వ్యూ పిలుస్తున్నారు, క్లౌడ్ లో కూడా ఎలా పిలుస్తున్నారంటే ఏడబ్ల్యూఎస్ ఒకటే కావాలి, జీసీపీ ఒకటే కావాలని కాదు, ప్రతి ఇంటర్వ్యూలో కూడా జీసీపీ ఇలా పెడుతున్నారు, AWS/GCP/Azure. ఎందుకంటే ప్రతి కంపెనీ కూడా మల్టీ క్లౌడ్ యూస్ చేస్తున్నారు, ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఒక క్లౌడ్ అనే కాదు, మల్టీ క్లౌడ్ యూస్ చేస్తున్నారు. సరే మీ ప్రొఫైల్ AWS వెళ్ళింది అనుకోండి, ఉన్న పొజిషన్స్ ఒక 3 పొజిషన్స్ ఉన్నాయనుకో, అంటే 3 AWS క్లౌడ్ ఇంజిన్స్ నాకు కావాలి, మీకు తక్కువ ఒక 100 ప్రొఫైల్స్ వస్తాయి మినిమం. అంటే నేను ఎంతో ఫిల్టర్ చేసి 100 ప్రొఫైల్స్ తెచ్చుకుంటాను నేను. జీసీపీకి వెళ్ళారనుకో లెస్ దెన్ 10 ప్రొఫైల్స్ కూడా వస్తలేదు డౌట్ నాకు, ఎందుకంటే దాట్ ఈ 10 ప్రొఫైల్స్ లో కూడా రియల్ టైం చేశారా లేదా అని చెప్పి ఒక 5-10 minutes ఆఫ్ ఇంటర్వ్యూలో నేను క్లియర్ చేయొచ్చు. ఓకే, సో అడ్వాంటేజెస్ ఏంటి? క్లౌడ్ జాబ్ తెచ్చుకుంటున్నప్పుడు ఒక 4-5 years బ్యాక్ ఎలాగైతే అమెజాన్ కి ఇనిషియల్ గా పీపుల్ గెట్ ఇన్ అయిపోయారో, అంటే కొంచెం వచ్చినా గెట్ ఇన్ అయిపోయారు అన్నమాట. ద సేమ్ వే ఇప్పుడు కూడా సేమ్ సిచ్యువేషన్ ఉంది. మీరు లింక్డ్ఇన్ లో కానీ నౌకరీలో కానీ ప్రొఫైల్స్ వస్తే మీ డైరెక్ట్ హెచ్ఆర్స్ పోస్ట్ చేయరండి ఇప్పుడు జీసీపీ పొజిషన్స్, అట్లీస్ట్ డైరెక్టర్స్ కానీ ఆ రేంజ్ ఆఫ్ పీపుల్ పోస్ట్ చేస్తున్నారు ఎక్కువ ప్రొఫైల్స్ నేను చూసినంత వరకు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా చెప్తున్నారు చాలా స్కేర్సిటీ ఉంది మార్కెట్ లో, ఉన్న వాటిలో కూడా రియల్ టైం వాళ్ళని ఫిల్టర్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఓకే, ఎందుకంటే జీసీపీ ఎవరు లేరు కాబట్టి ఒక 10 సర్వీస్ తీసుకుని వెళ్ళిపోతున్నారు. సో అదంత అడ్వాంటేజెస్ కాదు, బట్ క్లౌడ్ పరంగా మనకు జాబ్ వచ్చినా మనకు ఓవరాల్ గా జీసీపీ ఇండెప్త్ నేర్చుకుంటే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి ఎప్పుడైనా మనకి, రైట్. సో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్ ఆర్ యాజ్ ఇండివిజువల్ హూ వాస్ ట్రైంగ్ టు గెట్ ఇన్ ఎ జాబ్ ఇన్ క్లౌడ్ ఇంజనీరింగ్ పార్ట్, GCP is far better when compared to AWS and Azure, not only from the job side perspective but from company side as well, because companies are migrating their applications toward GCP. సో దే నీడ్, అంటే మీకు ఆల్రెడీ AWS ఐడియా ఉండాలి చాలా వరకు కంపెనీస్ లో, GCP అనేది మ్యాండేటరీ స్కిల్ సెట్ చేశారన్నమాట. కాకపోతే ఒక క్లౌడ్ నేర్చుకున్నారనుకోండి ఇంకొక ఎన్ని క్లౌడ్స్ అయినా సేమ్ పాత్, మేబీ నేమింగ్ కన్వెన్షన్స్ మారచ్చు, ఇంప్లిమెంటేషన్ చేసే టెక్నాలజీస్ మారచ్చు, ద వే యూ రైట్ స్క్రిప్ట్స్ మారచ్చు, లేకపోతే కన్సోల్ మారచ్చు, అంతే తప్ప లోడ్ బ్యాలెన్స్ ఎక్కడైనా లోడ్ బ్యాలెన్స్డే. అది మీరు జీసీపీలో తీసుకున్నా, ఎజ్యూర్లో తీసుకున్నా, అమెజాన్లో తీసుకున్నా సరే కాన్సెప్ట్స్ మారవు, ఏమైనా టర్మినాలజీ మారుతాయి, మీరు యూజ్ చేసే టెక్నికల్ ఫ్లో మారుతుంది, అంతే తప్ప మ్యాక్సిమం అంతా సేమ్గా ఉంటుంది.
సో ఇనిషియల్గా మీరు అమెజాన్ తీసుకొని, నేను ఓన్లీ జీసీపీ అని చెప్పట్లేదు, ఎజ్యూర్ అని చెప్పట్లేదు, ఎనీ క్లౌడ్. ప్రజెంట్ మార్కెట్ ఎలా ఉంది అంటే కొంచెం హార్డ్గా ఉన్న యాక్సెప్ట్ చేయాల్సిన ఫ్యాక్ట్, దే నీడ్ టు హ్యావ్ క్లౌడ్ ఇంజనీర్స్ హూస్ హ్యావింగ్ వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఆన్ మల్టిపుల్ క్లౌడ్స్. ఓకే, అది అమెజాన్, ఎజ్యూర్, జీసీపీ ఏదైనా అవ్వచ్చు. అలాంటి జాబ్ పొజిషన్ మీరు అప్లై చేయొచ్చు. లేకపోతే జీసీపీ డీటెయిల్గా నేర్చుకొని, జీసీపీ ఓకే నాకు పర్ఫెక్ట్గా వచ్చు, ఒక 2 months టైం పట్టింది అనుకోండి మీకు ఎజ్యూమ్ తర్వాత మీకు అమెజాన్ నేర్చుకోవడానికి మాక్సిమం 15-20 days పడుతుంది, అంతే, అంతకుమించి ఏం పట్టదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక క్లౌడ్ ఫుల్గా వచ్చు కాబట్టి. ఓకే, కాకపోతే అమెజాన్ అండ్ ఎజ్యూర్ ఒకలా బిహేవ్ చేస్తాయి. అంటే మీకు అమెజాన్ వస్తే ఎజ్యూర్ కూడా వచ్చినట్టు ఆల్మోస్ట్, కొంచెం హీర్ అండ్ దేర్ ఉంటుంది. కాకపోతే ఫ్లో ఏమైతే డిఫరెంట్ ఉంటుందో, అంటే మీ ఆర్కిటెక్చరల్ వ్యూ కానీ హైరారికల్ వ్యూ కానీ జీసీపీ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ కంపేర్ టు అమెజాన్ అండ్ ఎజ్యూర్. మీరు అమెజాన్ ఇంప్లిమెంటేషన్ చేసినా ఎజ్యూర్లో చేసినా ఒకేలా ఉంటాయి, ఆల్మోస్ట్ టర్మినాలజీస్ మారుతాయి. కాకపోతే జీసీపీలో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. సో మీరు జీసీపీ నేర్చుకుంటే ఇది కొంచెం కష్టం అని చెప్పను, కొంచెం ఇనీషియల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ దిస్ ఇస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ థింగ్స్. ఇది మీరు నేర్చుకుంటే చాలా సింపుల్గా ఉంటాయి. ఇది మీరు నేర్చుకుని ఇలా వైస్ వర్స్ వచ్చారనుకోండి, మీకు అర్థం కదా ఏంటి ఇక్కడ ఇలా చేశారు కదా, ఇక్కడ ఎలా చేస్తాను కన్ఫ్యూజన్ అవుతారు. సో అది ఇండివిజువల్ మారిపోతుంది అండి. అది నేను ఏది ఫస్ట్ చేసుకోవాలని చెప్పను, కానీ ఇట్స్ అప్ టు ద ఇండివిజువల్ ఏది నేర్చుకోవాలి ఏది నేర్చుకోకూడదు అని చెప్పి. కాకపోతే మీరు ఎవరైతే జాబ్స్ ట్రై చేస్తున్నారో, ఫర్ దెమ్ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ ఎనీ క్లౌడ్, ఐ ప్రిఫర్ దెమ్ స్టార్ట్ విత్ జీసీపీ, బికాజ్ అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. ప్రజెంట్ హైరింగ్ కూడా చాలా ఎక్కువ ఉంది, రైట్? సో ఆ పర్స్పెక్టివ్లో నేర్చుకుంటే బెటర్. ఎందుకంటే ఏడబ్ల్యూఎస్ నేర్చుకొని మళ్ళీ ఆ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఇంటర్వ్యూస్కి వెళ్ళి జాబ్స్ క్రాక్ చేయడం అనేది అంత సింపుల్ కాదండి. లేదు నేను అమెజాన్ నేర్చుకుంటాను, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉందంటే ఇట్స్ అప్ టు యూ, మీరు ఏదైనా చేసుకోవచ్చు. బట్ జీసీపీలోని అడ్వాంటేజెస్ అది, చాలా తక్కువ మంది ఉన్నారు. కొంచెం మంచిగా చెప్పిన ఇంటర్వ్యూస్ చాలా మంది సెలెక్ట్ చేసుకున్నారు. బికాస్ ఐ హావ్ సీన్ పీపుల్ లాస్ట్ బ్యాచెస్లో ఫేక్ పీపుల్ పెట్టారు, చాలా 5 years 3 years పెట్టిన వాళ్ళు కూడా ఈజీ గెట్ ఇన్ అయిపోయారు. బికాస్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది కదా. సో క్రాక్ చేయడం అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో ఇక్కడ దాకా ఏమైనా డౌట్ ఉందా? శివ, వన్ థింగ్, ఇప్పుడు యాక్చువల్ గా జీసీపీకి రిక్వైర్మెంట్ ఎలా ఉందండి? అంటే రీజియన్స్ బేస్ గా ఉందా, లేకపోతే ఇండియా పర్స్పెక్టివ్ లో చెప్తున్నారా మీరు ఇప్పుడు ఈ నేను రిక్వైర్మెంట్? ఇండియాలో చెప్పింది ఎగ్జాంపుల్, ఇండియా చెప్పాను ఎందుకంటే అది లాస్ట్ మంత్ కొత్త రీజన్ ఓపెన్ అయింది కాబట్టి ఐ టుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ దాట్. బట్ మనం ఇండియాలో డిప్లాయ్ చేయం, సెంట్రల్ లోనో యూరోప్ లోనో. నేను చెప్పేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాదు, ఆపర్చునిటీస్ వైజ్ అడుగుతున్నాను. ఓకే, ఆపర్చునిటీస్ వైజ్ ఎలా ఉంది? ఆపర్చునిటీస్ వైజ్ మేము యాక్చువల్ గా యుఏఈ ఉండేది. సో గల్ఫ్ కానీ యుఎస్ కానీ అదర్ కంట్రీస్ లో ఎలా ఉన్నాయి అంటే రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉందా, లేకపోతే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్ అంతా ఓన్లీ ఇండియన్ రిక్వైర్మెంట్ ఎలా ఉంది అంత? ఒకటండి, జాబ్ ఓపెనింగ్స్ ఎప్పుడు ఎస్పెషల్లీ క్లౌడ్ లాంటి టెక్నాలజీస్ ఓన్లీ ఇండియన్ జోన్ లో మాత్రమే ఉండవు. ఇండియాలోకి వస్తుందంటే ఆల్రెడీ వెస్టర్న్ కంట్రీస్ లో బాగా ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటేనే ఇండియాకి వస్తుంది ఏ టెక్నాలజీ అయినా. లెట్స్ యాక్సెప్ట్ దాట్. మీరు ఆస్ట్రేలియా అవ్వచ్చు, యూరోప్ అవ్వచ్చు, ఓకే, లండన్ మన యుఎస్ అవ్వచ్చు, చాలా అంటే చాలా ఓపెనింగ్స్ ఉన్నాయండి. బికాస్ ఫ్యూ పీపుల్ యూరోప్ లో దే ఆర్ గెటింగ్ జాబ్ విత్ 600 pounds పర్ డే, రైట్? అంటే వాళ్ళకి అంత ప్రెసెంట్ డిమాండ్ చాలా ఉందండి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కంట్రీ. అండ్ యూఏఈ లాంటి కంట్రీస్ లో ఈపామ్ లాంటి కంపెనీ దే ఆర్ ఆఫరింగ్ వీసాస్ టు యూరోప్, బికాస్ ఇద్దరు ప్లేస్ అయ్యారు కాబట్టి దే మైగ్రేట్ ఫ్రమ్ యూరోప్, యూఏఈ టు యూరోప్, ఓకే, ఈపామ్ ద్వారా. సో ఆపర్చునిటీస్ అనేది వరల్డ్ వైడ్ గా ఉన్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ కన్స్ట్రైన్ టు ఇండియా, బికాస్ మన కార్లో కూడా దే ఆర్ పీపుల్ ఫ్రమ్ ఇండియా అవ్వచ్చు, యుఎస్ అవ్వచ్చు, రకరకాలు ఉన్నారు కాబట్టి ఐఎమ్ అడ్రసింగ్ ఎవ్రీ వన్. బట్ మెజారిటీ ఆఫ్ ఇండియా ఉన్నారు కాబట్టి అండర్స్టాండ్ చేసుకుందాం అంటే రిక్వైర్మెంట్ ట్రెండ్ ఎలా ఉంది అని తెలుసుకోవడం కోసం మాత్రమే. మీ లోకల్ జాబ్ పోర్టల్ ఉంటుంది కాబట్టి, నేను ఇండియాలో చెప్పాను అనుకోండి, మాన్స్టర్, నౌకరీ చెప్తాను. యూఎస్, యూకే చాలా మంది ఉంటారు కాబట్టి నా స్టూడెంట్స్ చాలా ఐడియా ఉంటుంది. బట్ స్పెసిఫిక్గా యూఏఈలో ఎలా ఉన్నాయంటే మీ లోకల్ జాబ్ పోర్టల్లో చూడండి ఒకసారి. బట్ ట్రెండ్ అయితే ఇంక్రీజింగ్ గా ఉండండి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కంట్రీ, ఎందుకంటే ప్రతి కంట్రీ నేను గుర్తుపెట్టుకోలేం కదా. ఎందుకంటే వెన్ ఐ స్టార్టెడ్ ఇన్ 2016 ఆ టైంలో, ఓకే, పీపుల్ చాలా తక్కువ, ఐ విల్ బి యాక్సెప్టింగ్ దట్, జీసీపీ చాలా తక్కువ మంది ఉన్నారు, కరువు చాలా ఫ్లాట్ గానే ఉండేది. బట్ కమింగ్ 2-3 years లో ఈ కరువు వాజ్ ఇంక్రీజింగ్ డే బై డే, బికాస్ గూగుల్ అగ్రెసివ్ గా వెళ్తుంది, ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది, ప్రతి కంపెనీ ఆన్బోర్డ్ చేసుకుంటుంది, ఓకే. సో ఆబ్వియస్ గా కంపెనీస్ పెరుగుతున్నాయంటే ఆపర్చునిటీస్ ఖచ్చితంగా పెరుగుతాయి మనకి. బట్ ఈ ఆపర్చునిటీ ఎంతవరకు పెరుగుతాయి అంటే మార్కెట్ లో ఎక్కువ మంది వచ్చారు అనుకోండి, మనకి రిస్క్ ఉంటుంది అంతే. ఓకే, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, సపోజ్ ఎనీ ఆర్గనైజేషన్ ఎప్పుడైనా క్లౌడ్ కి మూవ్ అవ్వాలి అనుకున్నప్పుడు, సో యాజ్ ఎ రిక్వైర్మెంట్ మనం ఇవన్నీ డిస్కస్ చేసాము. బట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ వైజ్
మనము గూగుల్ కంపేర్ చేసుకుంటే ఏడబ్ల్యూఎస్ కావచ్చు, అజ్యూర్ కావచ్చు, వాటికి డిఫరెన్సెస్ ఏ విధంగా ఉండొచ్చు? అంటే వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏదన్నా కంపెనీ మూవ్ అవ్వాలి అనుకుంటే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు AWS లో మనం GCP ప్రైస్ క్యాలిక్యులేషన్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, అప్పుడు మనం క్లియర్గా చూద్దాం ప్రతి రిసోర్స్ ఎంత అవుతుంది, అడ్వాంటేజెస్ ఏంటి అని. ఓవరాల్ బ్రాడర్ పిక్చర్ చూసినప్పుడు ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ DBS బ్యాంక్ అనే కంపెనీ AWS లో హోస్ట్ చేస్తుంది. బికాస్ వాళ్ళు క్లౌడ్కి వస్తున్నారంటే వాళ్ళ సేల్స్ టీమ్ ఆబ్వియస్ గా ఇవన్నీ చూసుకుని వస్తారు కదా, ఇందులో తక్కువ ఉంది ఏంటని. Azure లో చూసుకున్నా, GCP లో చూసుకున్నా, ఇక్కడ $1 అవుతుంది, ఒక $100 అవుతుంది అనుకోండి, ఇక్కడ కూడా $100 అవుతుంది అనుకోండి. GCP ఏం చేస్తుందంటే డిస్కౌంటెడ్ ప్రైస్ ఎక్కువ ఇస్తుంది. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళన్ని ఫ్రీగా ఇచ్చేస్తున్నారని కాదు. మీరు ఒక కంపెనీ వైడ్ వదిలేండి, ఇండివిజువల్ గా నేను ఉన్నాను, నా చిన్న అప్లికేషన్ ఉంది, నా స్మాలర్ అప్లికేషన్, నా అప్లికేషన్ GCPలో హోస్ట్ చేస్తున్నాను. నేను క్రియేట్ చేస్తున్నప్పుడు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నా చెప్తుంది అన్నమాట, ఓకే నీకు ఇంత డిస్కౌంట్ ఇస్తున్నాను, ఇది 1 year వాడతావా ఇంత డిస్కౌంట్ ఎక్స్ట్రా ఇస్తాను నేను, లేదా 3 years వాడతావా 60% డైరెక్ట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఇచ్చేస్తాను. సో కంపెనీస్కి ఏంటంటే ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కొంచెం పెట్టినా వాళ్ళు ఏం ప్రతి ఇయర్ క్లౌడ్ మార్చారు కదా, ఒక 5-10 years వాళ్ళు చూసుకున్నప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ డిస్కౌంటెడ్ ప్రైస్ కానీ చాలా అడ్వాంటేజెస్ ఉంటున్నాయి. ఓకే, నేను యాక్చువల్గా నేనేమనుకుంటున్నా అంటే కంపెనీస్ ఇంక్లినేషన్ ఎందుకు ఉండాలి అన్న కాన్సెప్ట్ లో జస్ట్ అదే చెప్తానండి. ప్రైసింగ్ పర్స్పెక్టివ్ లో ఆబ్వియస్ గా కంపెనీస్ వెళ్తున్నాయంటే ప్రైసింగ్ తక్కువ ఉంటేనే వెళ్తాయి కదా. ఇట్స్ నాట్ లైక్ మొత్తం ఇక ₹100 ఇస్తానంటే ₹20 ఇచ్చారు, డిస్కౌంట్ ఉంటాయి. బట్ కంపెనీ లాంగ్ టర్మ్ చూసుకున్నప్పుడు వాళ్ళకి అడ్వాంటేజ్ కనిపిస్తాయి ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, నేను మీకు ప్రైస్ క్యాల్కులేషన్ చూపిస్తానండి, మనకు ఒక సెక్షన్ ఉంది, ఎందుకంటే ఎగ్జామ్ లో కూడా వస్తుంది పాయింట్. ఓకే, ఎనీ అదర్ డౌట్స్? ప్రస్తుతానికి ఇదే సర్టిఫికేషన్ నేను మళ్ళీ అడుగుతానండి, నేను చెప్తాను లాస్ట్ లో, ఆల్రెడీ ఉంది. ఓకే ఫైన్. ఇప్పుడు ఇదంతా చూసాం కదా, ఇందులో మనం ఏం నేర్చుకుంటాం? యా చెప్పండి. విండోస్ నుంచి క్లౌడ్కి వెళ్ళే వాళ్ళకి అడ్వాంటేజెస్ ఏంటి? ఓకే, విండోస్ అంటే ఏంటి? విండోస్ బ్యాక్గ్రౌండా? విండోస్ బ్యాక్గ్రౌండ్ లైక్ యాక్టివ్ డైరెక్టరీ. ఓకే, సో ఒకటండి, ఈ కాల్లో మీరు విండోస్ బ్యాక్గ్రౌండ్ ఓకే, కొంతమంది టెస్టర్స్ ఉన్నారు, టెస్టింగ్ డిపార్ట్మెంట్ ఉన్నారు, కొంతమంది డెవలపర్స్ ఉన్నారు, కొంతమంది ఆన్ కాల్ సపోర్ట్ ఉన్నారు. వీళ్ళందరూ క్లౌడ్కి వెళ్తున్నారు. మీరు టెస్టర్ అయినా, విండోస్ యాక్టివ్ డైరెక్టరీ క్రియేట్ చేసినా, లేకపోతే స్టోరేజ్ డిపార్ట్మెంట్లో ఉన్నా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎ ప్రెసెంట్ జాబ్ రోల్ యూ షుడ్ బి లెర్నింగ్ క్లౌడ్. ఎందుకంటే ఎవరు చేయాల్సిన రోల్స్ వాళ్ళు ఉంటాయి కాబట్టి. దట్స్ ద ఫస్ట్ థింగ్. కాకపోతే మనం టెస్టింగ్ డిపార్ట్మెంట్ వచ్చి టెస్టింగ్ చేయాలండి. ఈ కోర్స్ డిజైన్ చేయడం కానీ మీ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే, ఒక 3 years మీరు ఈ క్లౌడ్లో వర్క్ చేసిన మాత్రం చెప్తారు, అది చెప్పాలి కూడా. లేకపోతే నేను ఇక్కడ చేశాను, నేను క్లౌడ్ నేర్చుకున్నానంటే ఎవరు జాబ్ ఇవ్వరు, రైట్? మీరు యాక్టివ్ డైరెక్టరీ ఇప్పుడు దాకా చేశారు, ఏమైతే నెక్స్ట్ 45 days ఇంప్లిమెంటేషన్ మీరు చేస్తారో నేర్చుకుంటారో అవన్నీ లాస్ట్ 2-3 years నుంచి చేసని చెప్తారు. మీకు యాక్టివ్ డైరెక్టరీ మీ సినారీలో ఉందనుకోండి, మీకు నిన్న కూడా చెప్పాను నేను, యాక్టివ్ డైరెక్టరీస్ ఉన్నప్పుడు మన జీసీలో మన ఆర్గనైజేషన్కి ఒకటి ఉంటుంది, ప్రతి కంపెనీకి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. ఆర్గనైజేషన్లో జీసూట్ అకౌంట్స్ ఉంటాయి, అంటే మన జీసూట్ గూగుల్ ప్రొవైడ్ చేసే అకౌంట్, వీటిని మీ యాక్టివ్ డైరెక్టరీ సింక్ చేయడానికి మీ యొక్క మీ ప్రివిలేజ్ మీకు యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అదొక పాత్ర వెళ్ళొచ్చు మీరు కావాలంటే. లేకపోతే క్లౌడ్ ఎవరికైనా కామన్ అండి, క్లౌడ్లోకి మూవ్ అవుతున్నారంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ క్లౌడ్లో పలానా చేశానని చెప్పడమే. ఇట్స్ నాట్ లైక్ మీరు ఖచ్చితంగా మీరు ఇదే చేశారని చెప్తే ఇట్స్ అప్ టు యూ. కాకపోతే విండోస్ ఎక్కువ క్లౌడ్లో యూజ్ చేయారండి. ఆఖరికి మీరు ఎజ్యూర్లో కూడా 60% ఆఫ్ ది యూటిలైజేషన్ లినక్స్ మీదే ఉంది. ఓకే, ఎంత ఎజ్యూర్ విండోస్ సపోర్ట్ చేస్తున్నా ఎజ్యూర్లో కూడా అప్లికేషన్ 60% లినక్స్ మీద హోస్ట్ అయ్యాయి. సో ఫ్యూచర్ అంటారు ఎవరైనా క్లౌడ్ వాడాలి కాబట్టి మీరు మీ గూగుల్లో జీసీపీలో కూడా సేమ్ లైనక్స్ అండి, ఎక్కడైనా లినక్స్. విండోస్ చాలా రేర్గా యూస్ చేస్తారు. సో ఇప్పుడు లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ గూగుల్లో ఈజీగా యాడ్ చేసుకోవడానికి ఏముంటుంది, నేను గూగుల్ క్లౌడ్లో యూజ్ చేసినానని చెప్పడానికి? మీ ఫ్లో అర్థం కావట్లేదండి మీకు. మీరు లినక్స్ అడ్మినిస్ట్రేటర్ మీరు చేసేది ఏముంటది, అడ్మినిస్ట్రేషన్ చేస్తారు లినక్స్ ఇన్స్టెన్సెస్, అంతేనా? క్లౌడ్లో అది కాదు. క్లౌడ్ ఇంజనీర్కి మీరు ఎప్పుడైనా స్విస్ నైఫ్ చూసారా? చాలా నైఫ్స్ ఉంటాయి అందులో. ఓకే, ఒక క్లౌడ్ ఇంజనీర్ రోల్ ఏంటంటే మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తారండి. ఓకే, మీరు ఇక్కడ ఏమైతే చేసేవారో ఇది వన్ ఆఫ్ ది పాత్ అంతే, ఒక చిన్న రోల్ అంతే తప్ప ఇక మీరు ఏం చేసి ఇక్కడ అదే చేస్తుంటే వర్కౌట్ అవ్వదు. క్లౌడ్ ఇంజనీర్కి శాలరీస్ ఎందుకు ఎక్కువ ఇస్తున్నారంటే మీ ఆన్ టైమ్లో 3 to 4 members చేసే పని ఇక్కడ 1 person మాత్రం చేస్తాడు.
లైనక్స్ అడ్మిషన్ చేసేవారు, అది ఇక్కడ వన్ ఆఫ్ ది పాత్ అంతే, రోజు చేయరు కదా మీరు. ఇక మీరు ఏమైతే రెగ్యులర్ గా సో మాన్యువల్ కొంచెం చేస్తారో యాడింగ్. సో ఇప్పుడు ఇప్పుడు ఈ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ వల్ల కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది కదా, దాన్ని ప్లస్ చేసుకుంటే బయట మార్కెట్ లో చెప్పుకోవడానికి ఆబ్వియస్ గా అడ్వాంటేజ్ ఉంటుంది. గూగుల్ లైనక్స్ అడ్మినిస్ట్రేటర్ అవ్వచ్చు, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ అవ్వచ్చు, డిబిఎస్ చేసే వర్క్ ఉంది. డిబిఎస్ మ్యాక్సిమం జాబ్ రోల్స్ పోయే వాళ్ళకి, ఎందుకంటే అంత క్లౌడ్ మూవ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఈ అడ్వాంటేజ్ యూస్ చేసుకొని ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. డెవలపర్స్ ఉన్నారు, వాళ్ళు ఇక్కడ హోస్ట్ చేసుకోవచ్చు. ఆన్ ప్రెమ్ లో మీరు ఎప్పటిదాకా డిప్లాయ్మెంట్ చేసేవారు, ఇది క్లౌడ్ లో హోస్ట్ చేసుకోవచ్చు. సో ఎవరి జాబ్ రోల్ తగ్గట్టు వాళ్ళకి ఉంటాయండి. కాకపోతే మ్యాక్సిమం సర్వీసెస్ నేర్చుకోవాలి క్లౌడ్ ఇంజనీర్. ఓకే, లైనక్స్ ఉంది మీకు అడ్వాంటేజ్, చాలా అడ్వాంటేజ్ ఉంటుంది ఆబ్వియస్ గా మీకు. ఓకే, క్లారిఫై అయింది, ఇంకా డౌట్ ఉందండి? రామకృష్ణ కదా, యా సరే అండి. ఇప్పుడు మా విండోస్ వచ్చేసి సిస్టమ్స్ డిప్లాయ్మెంట్, నెట్వర్క్ డిప్లాయ్మెంట్, డిఎన్ఎస్ డిప్లాయ్మెంట్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, సో ఏడీ ఒకటే కాదు, విండోస్ పర్సన్ అంటే ఏడీ ఒకటే ఉండదు, నెట్వర్కింగ్ ఉంటుంది, సర్వర్స్ బిల్డ్ చేయడం ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఓకే, సో దాంతో పాటు ఇప్పుడు లినక్స్ కూడా మీరు చెప్పారు, లినక్స్ కూడా లినక్స్ ఉన్న వాళ్ళకి కూడా అడ్వాంటేజ్ అని చెప్పేసి. ఇప్పుడు లినక్స్ అడ్మిన్స్ కి, విండోస్ అడ్మిన్స్ కి కోడింగ్ అట్లాంటివి ఏమీ రావు కదా. ఓకే, అవును అవును. సో వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కోడింగ్ ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు అజూర్ కానివ్వండి, ఏడబ్ల్యూఎస్ కానివ్వండి, సొల్యూషన్ ఆర్కిటెక్చర్ అని చెప్పేసి వాళ్ళకి ఒక రోల్ ఇచ్చేసి దాంట్లో డిప్లాయ్మెంట్స్, సిస్టమ్ డిప్లాయ్మెంట్స్, నెట్వర్క్ డిప్లాయ్మెంట్స్ అండ్ ఏడీ డిప్లాయ్మెంట్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఓకే, వాళ్ళు వచ్చేసి ఈ యాన్బెల్, క్యూబర్నెట్స్ ఇవన్నీ వాటర్ కదా. అవును అవును. సో ఇక్కడ జీసీపీలో సేమ్ సిచ్యువేషన్ ఉంటుందా? జీసీపీ నేర్చుకునే వాళ్ళకి లేదు ఇవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుందా? డెవలప్మెంట్. ఓకే, సో ఫస్ట్ థింగ్, జీసీపీ నేర్చుకోవడానికి డెవలప్మెంట్ నాలెడ్జ్ అవసరం లేదు. ఓకే, వెరీ క్లియర్, అసలు అవసరం లేదు. ఓకే, అంటే చిన్న కోడ్ రాయాల్సిన కూడా నీడ్ లేదు. కాకపోతే డెవలప్మెంట్ నాలెడ్జ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అడ్వాంటేజ్ ఎప్పుడైనా సరే, ఏ క్లౌడ్ అయినా సరే. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ యూ షుడ్ బి నోయింగ్ డెవలప్మెంట్ బిఫోర్ కమింగ్ ఇన్ టు క్లౌడ్. అది ఏ క్లౌడ్ అయినా పర్లేదండి, ఏడబ్ల్యూఎస్ లో కూడా మీకు అవసరం లేదు, రైట్? ఓకే, ఇప్పుడు మన రోల్స్ ఏంటి? ఇప్పుడు మనం ఒక 2 months ట్రైనింగ్ అయిపోయాక మనం ఎలాంటి రోల్స్కి వెళ్తాం బేసిక్గా అంటే క్లౌడ్ డెవాప్స్ ఇన్ రోల్స్కి వెళ్తారు ఎవరైనా సరే. ఇక మీరు ఏం చేస్తారు అంటే, మీరు ఇందాక చెప్పినట్టు ఇన్ఫ్రా ప్రొవిజనింగ్ అవ్వచ్చు, నెట్వర్క్స్ క్రియేషన్ అవ్వచ్చు, స్టోరేజ్ అవ్వచ్చు, డిస్క్స్ అవ్వచ్చు, డిప్లాయ్మెంట్స్ అవ్వచ్చు. ఈ పార్ట్ మీరు ఏమైతే ఇప్పుడు చేస్తున్నారో వాటిని క్లౌడ్ లో చేస్తాము. అది ఎలాంటి క్లౌడ్ అయినా సరే, ఏడబ్ల్యూఎస్ అయినా, జీసీపీ అయినా, ఎజ్యూర్ అయినా సరే. మీరు డెవాప్స్ ఇంజనీర్, క్లౌడ్ ఇంజనీర్ చేయాల్సిన రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ మారవు ఎక్కడ. ఓకే, ఇది 50% ఆఫ్ ది స్టోరీ మాత్రమే. అంటే ఏంటి, ఇదంతా ఇన్ఫ్రాలోకి వస్తుందండి. ఓకే, ఇంకొక 50% ఏమొస్తుంది అంటే యాక్చువల్ డిప్లాయ్మెంట్స్. ఓకే, అంటే ఏంటి, మీ అప్లికేషన్ క్లౌడ్ లో డిప్లాయ్ చేయాలి కదా. ఇప్పుడు డిప్లాయ్ చేయడానికి కావాల్సిన ఇన్ఫ్రా మొత్తం మీరు క్రియేట్ చేస్తారు, ఇక్కడ బాగానే ఉంది. అప్లికేషన్ అయితే డిప్లాయ్ చేయాలి కదా. ఇలాంటప్పుడు మీకు ఏం కావాలి అంటే డాకర్ కానీ, క్యూబర్నెటిస్ కానీ, లేకపోతే సమ్ ఎక్స్పైజర్ టూల్, ఏదో ఒక ఓపెన్ షిఫ్ట్ కానీ ఏదో ఒక అడ్వాంటేజ్ ఉంటే వీటిని ఇక్కడ డిప్లాయ్ చేస్తారు. దట్ డజంట్ మీన్ ఇది రాకపోతే డిప్లాయ్ చేయలేరని కాదు. బట్ మీరు క్లౌడ్ ఇంజనీర్ అంటే మాక్సిమం 1 year 2 year అని జాబ్ చేయరు కదా, ఒక 5-10 years చేస్తారు కదా. ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు నేర్చుకోవాల్సిన మ్యాండేటరీ స్కిల్ సెట్ ఇది, ఈ 50% పార్ట్. ఓకే, ఎందుకంటే అది ఇక్కడే కాదు, ఎనీ క్లౌడ్. జీసీపీ ఏమి స్పెషల్ ఏం కాదు. మీరు ఏడబ్ల్యూఎస్ లో ఎక్కడ కోర్స్ నేర్చుకున్నా, ఎక్కడ ఏం చెప్పినా సరే, ఎవరైనా చెప్పేది ఏంటంటే, మరి వాళ్ళు చెప్తారో నాకు ఐడియా లేదు కానీ రియాలిటీలో ఇన్ఫ్రా ప్రొవిజనింగ్ అనేది రోజు మీరు ఇన్ఫ్రా క్రియేట్ చేయరు కదండి, ఒకసారి సర్వర్ క్రియేట్ చేస్తారు, బట్ రోజు డిప్లాయ్మెంట్ చేస్తారు మీరు. ఎందుకంటే ప్రతి 2 weeks కి మన సైకిల్ ఉంటుంది, 2 weeks కి డిప్లాయ్మెంట్స్ ఉంటాయి. ఆ డిప్లాయ్మెంట్ చేయాల్సిన ప్రీరిక్విజిట్ ఏంటి, అవన్నీ ముందుగా తెలియాలి మీకు ఖచ్చితంగా. అర్థమైందా? ఓకే, గాట్ ఇట్. ఓకే, సరే. ఇప్పుడు ఎంత చూసాం, మనం ఏం నేర్చుకుంటాం యాక్చువల్గా అంటే, ఎందుకంటే మీకు ఫస్ట్ లోనే చెప్పాను, ఏ టెక్నాలజీ అయినా ఏం నేర్చుకుంటాం అనేది చాలా క్లియర్గా ఉండాలండి. ఎందుకంటే దాన్ని బట్టే మనం పాత్ వెళ్ళాలి. ఎందుకంటే ఏదో జీసీపీ నేర్చుకుంటున్నాం కదా, నాకు జాబ్ వచ్చేస్తుంది, లేకపోతే రాదు, సరదాగా నేర్చుకుంటున్నాను, ఇలా కాదు. ఒక 2 months మీరు మీ డైలీ 1.5 టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీనికి ప్రాక్టీస్ ఇంకొక 2 hours అవసరం మీకు. సో డైలీ 3 hours ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీకు ఖచ్చితంగా తెలియాలి మీ యాక్చువల్గా ఏం నేర్చుకుంటున్నారని. సో లెట్ మీ బి వెరీ క్లియర్,
ఈ కోర్స్ కంప్లీట్గా ఇనిషియల్, ఇది నా 7th బ్యాచ్ అండి జీసీపీలో. ఓకే, ఇనిషియల్ డిజైన్ చేసిన కంటెంట్కి లాస్ట్ 1-2 బ్యాచెస్ డిజైన్ చెప్తున్న కంటెంట్కి చాలా మోడిఫికేషన్స్ చేసాం. ఎందుకంటే ఎస్పెషల్ నేను చేశాను, పీపుల్ ఎవరైతే ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వాళ్ళు తీసుకున్న ఫీడ్బ్యాక్ బట్టి ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ ఏం అడుగుతున్నారు. ఒకటి మాత్రం ఐఎమ్ వెరీ డామ్ షూర్, మీరు జీసీపీ ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, అవుట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ 8 to 9 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఆన్సర్ చేయగలరండి. దట్స్ మై 100% గ్యారంటీ. ఎందుకంటే జీసీపీలో ఏమైతే టాపిక్స్ అవసరమో, ఏమైతే టాపిక్స్ అడుగుతారో ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్. ఖచ్చితంగా కవర్ చేస్తాను. ఆ 1-2 క్వశ్చన్స్ ఏంటంటే మేబీ నేను స్కిప్ చేసి ఉండొచ్చు, లేకపోతే కొన్ని డేటా ఇంజనీరింగ్ పార్ట్లో చెప్పకపోయి ఉండొచ్చు. అది నేను చెప్పను ఆబ్వియస్గా, ఎందుకంటే దట్స్ నాట్ మై కోర్స్ స్ట్రెంత్. అందులో వచ్చి ఉండొచ్చు మీకు. సో 100% ఎవరు ఎప్పుడు చెప్పలేరు. కాకపోతే ఖచ్చితంగా జీసీపీలో మాత్రం అడిగే క్వశ్చన్స్ అన్నిటికి డామ్ షూర్గా మీరు చెప్పగలరు. నాకు సెషన్స్ విని ప్రాక్టీస్ చేస్తే నో డౌట్ ఇన్ దాట్. సో డిజైన్ చేసినప్పుడు ఏం చేసామంటే, మీరందరూ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, జీసీపీ ఆబ్వియస్గా ఇదేమి జావా లాంటి టెక్నాలజీ కాదు కదా, మనం ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేసి కోడింగ్ రాయడానికి. మీరు ఏం చేస్తున్నారు, ఫిజికల్గా సర్వర్స్ మీద, లోడ్ బ్యాలెన్సర్ల మీద, డేటాబేస్ మీద డిప్లాయ్ చేస్తున్నారు. సో ఇవి యాక్చువల్గా డిప్లాయ్ అవ్వాలి కదా. సో ఏం చేస్తారంటే మీరందరూ మీరు ఒక జీమెయిల్ అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటారు. రేపు చెప్తాను ఎలా క్రియేట్ చేయాలి, ఏంటి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎక్కడ చేయాలని చెప్పి. కాకపోతే ఫ్రమ్ మై సైడ్ రియల్ కంపెనీలో ఒక ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, మేబీ ఇన్ఫోసిస్ వర్క్ చేస్తాం మనం. ఇన్ఫోసిస్లో ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, మీరు ఒక ఎంప్లాయీ హైర్ అయ్యారు, ఫర్ ఎగ్జాంపుల్ చంద్ర అనే పర్సన్ హైర్ అయ్యారు. తన డే 1 రోల్స్ ఏంటి, తను యాక్చువల్గా వర్క్ చేయాలంటే తన కొలీగ్స్ కానీ మేనేజర్ రిక్వైర్మెంట్స్ ఏం అడగాలి, వర్క్ ఫ్లో ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది, మన పర్మిషన్స్ ఇచ్చినప్పుడు కానీ ఎలా క్రియేట్ చేసినప్పుడు. ఎందుకంటే జీమెయిల్లో కొన్ని మీరు చేయలేరండి, దట్స్ ఫర్ షూర్. అది ఇప్పుడే చెప్తున్నాను. కొన్ని సర్వీసెస్ కొంతవరకు మీరు జీమెయిల్లో చేయలేరు, రైట్. అలాంటివన్నీ నేను క్లాస్లో చూపిస్తాను మీకు. ఎందుకంటే నేను డొమైన్ వేరేగా క్రియేట్ చేసుకుని నా వేరే సెటప్ ఉంది కాబట్టి ఇందులో మీకు రియల్ ఏం చేస్తా చూపిస్తాను. ఈ డిఫరెన్స్ ఉంది చూసారు ఇక్కడ, మీరు ఏమైతే చేయలేరు ఇక్కడ చేయగలరో చూపిస్తానో. మీకు ఈ 10 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 2 to 3 క్వశ్చన్స్ ఇవే వస్తాయి. ఇంటర్వ్యూస్ కూడా చాలా తెలివి మీరిపోయారు. ఇక్కడ ఏమైతే మీరు జనరల్గా ఉడేమీలో కానీ వాటిలోని చెప్పేస్తారు, చాలా వరకు కొన్ని కాన్సెప్ట్ మిస్ అవుతాయి. ఆ కాన్సెప్ట్స్ మాత్రమే ఇంటర్వ్యూలో అడుగుతున్నారు. అట్లీస్ట్ నేను అడుగుతాను ఇంటర్వ్యూస్లో. ఎందుకంటే ఒక రియల్ పర్సన్ చేయడానికి జస్ట్ ఏదో సరదాగా నేర్చుకుని వచ్చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చాలా క్లియర్గా తెలుసుకోవాలి, రైట్. సో ఇక మీకు చూపిస్తాను కాబట్టి ఇవి ఆ క్వశ్చన్స్ అని మీకు క్లారిఫై చేసుకోవచ్చు మీరు హ్యాపీగా. ఓకే, సో ఒక డొమైన్ ద్వారా మనం నేర్చుకుంటాం. ఇట్స్ నాట్ లైక్ జీమెయిల్ ద్వారా కాదు. అది మేబీ మీకు రేపు చూపిస్తాను ఎలా ఉంటుంది, వ్యూ ఏంటి అవన్నీ చెప్పి. మనం కూడా జీమెయిల్లోనే ఒక ప్రాక్టీస్ జీమెయిల్ చేస్తాం. కాకపోతే కొన్ని ల్యాబ్ ఉండదా ఇప్పుడు మీరు అన్న ఈ ఎక్స్ట్రా డొమైన్ క్రియేట్ చేసిన అట్లాంటి ల్యాబ్ ఒక 3-4 సెషన్స్ అండి. మీరు ఇది కూడా చేయాలనుకుంటే మీరు నా సెటప్ అంతా క్రియేట్ చేసుకోవాలి మీరు. ఓకే, కష్టం కాదు, మనీ స్పెండ్ చేయాలి ఎక్స్ట్రా. ఇట్స్ నాట్ లైక్ కష్టం కాదు. ఒక మంత్కి ఒక 2000 రూపీస్ ఎక్స్ట్రా ఎవ్రీ మంత్ స్పెండ్ చేయాలి, ఎవ్రీ మంత్. అది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేను చేస్తానని చూపిస్తా, హ్యాపీగా మీరు చేసుకోవచ్చు. బట్ అదంతా అవసరం రాదు. ఒక 3-4 సెషన్స్ అంటే 3-4 డేస్ ప్రాక్టీస్ కోసం మీరు మంత్ అంతా ఎవ్రీ మంత్ స్పెండ్ చేయడం మీనింగ్లెస్. నేను చాలా క్లియర్గా చూపిస్తాను. అప్పటికి మీ డౌట్ అంటే యూ కెన్ ట్రై దాట్. ఓకే, లేకపోతే ఆల్టర్నేటివ్ చూద్దానండి. బట్ అంతగా అవసరం రాకపోవచ్చు. ఓకే, ఎందుకంటే నాకు ఐడియా ఉంటుంది కదా ఎంతగా అవసరం ఏంటని. బట్ నేను కూడా జీమెయిల్ చూపిస్తానండి. ఎందుకంటే కొన్ని సినారీస్ మాత్రమే నా కార్పొరేట్ అకౌంట్లో చూపిస్తాను. నేను కూడా ఫ్రీ టైలే వాడతాను, ఎందుకంటే నేను కూడా మనీ స్పెండ్ చేయడం వేస్ట్ కదా. నేను జీమెయిల్ యూస్ చేస్తాను. బట్ రియల్ కొన్ని సినారీస్ ఎక్కడైతే ఇక్కడ చూపించలేనో అవి ఇక్కడ చూపిస్తాను మీకు. ఓకే ఫైన్. సో ఫ్రమ్ డే 1 మనకి అంటే ఈ రోజు అంతా ఇంట్రడక్షన్, రేపటి నుంచి క్లౌడ్. అంటే చాలా మంది క్లౌడ్కి కొత్త, వాళ్ళందరికీ తీసుకెళ్ళి కాబట్టి రేపు మనం ఓవరాల్ డిస్కషన్ గా చేద్దాం. వెడ్నెస్డే నుంచి అయితే ఓన్లీ జీసీపీలో డిస్కషన్ స్టార్ట్ అవుతుంది, రైట్. ఈ కంటెంట్ మీరు చూస్తే ఒకసారి, ఇఫ్ యు సీ వేర్ ఇస్ ఇట్, ఇక్కడ మీకు జీసీపీలో కంటెంట్ ఒకసారి మీకు అందరికీ ఉందని అనుకుంటున్నా. ఇఫ్ నాట్ ఐ విల్ బి షేరింగ్ యూ అగైన్. మాక్సిమం సర్వీసెస్ ఏమైతే జీసీపీలో కవర్ అవుతాయో యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా నాకు అవసరమో అవన్నీ కవర్ అవుతాయి, ఎవ్రీథింగ్. దట్ టు ఇన్ ఎ వెరీ డీటెయిల్డ్ వే. ఎందుకంటే డైలీ మనం 8 to 9:30 1.5 hours సెషన్ డిస్కస్ చేస్తాం. డైలీ నాకు అవసరం అనుకుంటే ఒకసారి 2 hours కూడా స్పెండ్ చేస్తాను నేను. ఇఫ్ ద టాపిక్ హ్యాస్ టు స్పెండ్ సమ్ టైమ్. సో టైం కన్స్టెంట్ మరీ అంతేం లేదు నాకు. కాకపోతే వర్క్ కాన్సెప్ట్ అయితే క్లియర్ తెలుసుకోవాలండి. సో ఎవ్రీథింగ్ రావాలి. మోర్ ఓవర్ చాలా మంది ఇంటర్వ్యూస్ లో ఫేస్ చేసే క్వశ్చన్, నేను లాస్ట్ బ్యాచ్ నుంచి మాత్రమే తీసుకుంటుంది, ఈ బ్యాచ్ కూడా ఇంక్లూడ్ చేసింది ఏంటంటే మైగ్రేషన్. ఒక క్లౌడ్ ఇంజనీర్ ఇంటర్వ్యూకి వెళ్తున్నారంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు, ఓకే మైగ్రేషన్ చేశారా లేదా, ఏం మైగ్రేట్ చేశారు, మైగ్రేషన్ ఎలా చేశారు. సో ఒక
ఒక సెషన్ కంప్లీట్గా మైగ్రేషన్ కోసం డిస్కస్ చేస్తాను. మనం హ్యాండ్స్ ఆన్ చేస్తాం. ఆన్ ప్రైమ్లో కొన్ని క్రియేట్ చేస్తాం, వాటిని క్లౌడ్లోకి ఎలా మైగ్రేట్ చేస్తాము, కంటిన్యూస్గా వీటికి ఎలా మైగ్రేషన్ చేయొచ్చు, ఈ ఫ్లో మీరు చెప్తే ఈ మైగ్రేషన్ క్వశ్చన్ మీకు ఇంటర్వ్యూలో హ్యాపీగా ఆన్సర్ చేయొచ్చండి. ఖచ్చితంగా మైగ్రేషన్ క్వశ్చన్ అయితే వస్తుంది, మైగ్రేషన్ క్వశ్చన్ రాకుండా ఉండదు. ఎందుకంటే మిమ్మల్ని హైర్ చేసుకుంటుందే మైగ్రేషన్ చేయడం కావచ్చు. ఓకే, అది డేటాబేస్ అవ్వచ్చు, వర్చువల్ మెషిన్స్ అవ్వచ్చు, కంటైనర్స్ అవ్వచ్చు. ఓకేనా? సో ఈ టాపిక్ నేను ఇప్పుడు ప్రతిదీ ఇండివిజువల్ చెప్పే అవసరం ఉండదు, ఎందుకంటే ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ ప్రాక్టికల్ కూడా చూపిస్తారా మైగ్రేషన్? ప్రాక్టికల్ అని చూపిస్తానండి. ఇప్పుడు ఆన్ ప్రైమ్ టు క్లౌడ్ అని చెప్పారు, ఇప్పుడు AWS టు GCP ఏమన్నా సినారియో చూపిస్తారా అలానే? ఆన్ ప్రైమ్ అంటే నా దగ్గర ఆన్ ప్రైమ్ డేటా సెంటర్ లేదు కదండి, నాకు వర్చువల్ మెషిన్ కావాలంతే. అది మీరు Azure లో ఓపెన్ చేసుకుంటారా, AWS లో చేస్తారా, GCP లో చేస్తారా? రెండు ఉంటాయి, సోర్స్ డెస్టినేషన్. నేను ఫైనల్ గా GCPకి మైగ్రేట్ చేయాలి, అది నా ఇంటెన్షన్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్కడైనా తీసుకోండి మీరు. ఓకే, మీరు GCP తీసుకుంటే GCP, Azure కంటే Azure. నేను కంటే ఎక్కడైనా చూపిస్తాను, ఏదైనా ఒకటి, నాకు స్టెప్స్ అనేది కామన్ ఎక్కడైనా సరే. ఓకే, జస్ట్ లైక్ ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్ నుంచి మైగ్రేట్ చేసేది చూపించడం కన్నా బెటర్ మీకు అజూర్ గానీ AWS గానీ ఉన్నది GCP లోకి మైగ్రేషన్ అయ్యేది అదే ఇంకా ఈజీ అని నాకు చెప్పాలంటే. మీకు AWS టు GCP మైగ్రేషన్ చాలా ఈజీ. ఓకే, ఆన్ ప్రైమ్ అయితే థర్డ్ పార్టీ టూల్ వాడాలనుకుంటున్నాను. థర్డ్ పార్టీ ఒకటి చెప్తాను, రేపు అర్థమవుతుంది మీకు. IaaS PaaS అని ఉంటాయి కదా, PaaS టు PaaS చాలా ఈజీ అని ఎప్పుడైనా నేను చెప్తున్నా. IaaS టు PaaS ఓకే, నేను డిప్లాయ్ చేసింది GCP లో డిప్లాయ్ చేస్తాను ఆన్ ప్రైమ్ అన్నా సరే, కాదు ఇది వర్చువల్ మెషిన్. ఇది నేను AWS చేశాను అనుకోండి, ఇక్కడ RDS వాడతాను, ఇక్కడ వాడతాను, హ్యాపీగా 2 నిమిషాలు అయిపోతుంది డిప్లాయ్మెంట్. ఇది చాలా ఈజీ నాకు చెప్పాలంటే. సో అందుకే ఇది నేను చెప్పను, ఇది మీరే చేసుకోవచ్చు హ్యాపీగా. కొంచెం ఇది కష్టం కాబట్టి ఇది నేను చూపిస్తాను అంతే. ఓకే ఓకే, సో ఫస్ట్ ఒక బేసిక్గా ఇప్పటిదాకా నాకు చూసినంత వరకు 37 సెషన్స్ దాకా వస్తుందండి. 37 సెషన్స్ మండే టు ఫ్రైడే డైలీ ఉంటుంది. వెడ్నెస్డేస్ నాకు డిప్లాయ్మెంట్స్ ఉంటాయి. ఎవ్రీ వీక్లీ వెడ్నెస్డే, అంటే మంత్లీకి ఒక 2 వెడ్నెస్డేస్ నాకు 9 o'clockకి డిప్లాయ్మెంట్ ఉండొచ్చు, లేదా 8 o'clock డిప్లాయ్మెంట్ ఉండొచ్చు, ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్స్. అలాంటప్పుడు నేను 7:30కే సెషన్ తీసుకుంటాను, 7:30 to 9. ఓకే, నాకు 7:30 కూడా ఒకసారి డిప్లాయ్మెంట్ ఉంటుంది, అప్పుడు నేను తీసుకోను వెడ్నెస్డే సెషన్స్ ఖచ్చితంగా. ముందే చెప్తాను, ట్యూస్డే కాల్ చెప్తాను మీకు. లేకపోతే మండే టు ఫ్రైడే 8 to 9:30 PM 8 to 9:30 AM అండి. ఇది మన డైలీ క్లాస్. దీంతో పాటు మనకి 37 సెషన్స్ అన్నాం కదా, ఎవరైనా సర్టిఫికేషన్స్ రాస్తున్నారు, ఏఎస్ కానీ, PCA కానీ, నెట్వర్క్ ఇంజనీర్ కానీ, సెక్యూరిటీ ఎగ్జామ్స్ కానీ, వీటి ఒకటి ఉడేమీలో కానీ యూట్యూబ్లో మీరు ఎక్కడైనా తీసుకున్నా మ్యూట్లోకి వెళ్ళరా. ఓకే, థ్యాంక్స్. వాళ్ళు ఏం చెప్తారు, ఏ సర్టిఫికేషన్ చెప్తారు, లేకపోతే నెట్వర్క్ సర్టిఫికేషన్ చెప్తారు. కాకపోతే రియల్ వరల్డ్లో మీరు ఎలా చేయరండి, ఏఎస్ పర్సన్ హైర్ చేసుకోవడం, PCA పర్సన్ హైర్ చేసుకుని ఇలా ఉండదు. వాళ్ళకి కావాల్సింది ఏంటి, GCP క్లౌడ్ ఇంజనీర్ అంతే. మీరు ఏ సర్టిఫికేషన్ చేశారనే సెకండరీ. సర్టిఫికేషన్ చేస్తే మీకు అడ్వాంటేజ్, దట్ డజంట్ మీన్ సర్టిఫికేషన్ ఏదో డంప్స్ చేసినంత మాత్రాన జాబ్స్ సర్వైవ్ అవ్వలేరు. ఎందుకంటే ఒక పర్సన్ సర్టిఫికేషన్ చేయకుండా వెళ్ళి జాబ్ పోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. సో సర్టిఫికేషన్ బేస్ మీద మాత్రమే జాబ్లోకి వెళ్ళిపోతానంటే మీరు రిస్క్లో పెడుతున్నట్టే. సో ఎలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, మన సర్వీసెస్ ఏమైతే మీకు ఇంత కోర్స్ కంటెంట్లో చూసాం కదా, ప్రతి సర్టిఫికేషన్ టచ్ అవుతుందండి. ఎందుకంటే మనం యాక్చువల్ వర్క్ నేర్చుకుంటాం. యాక్చువల్ వర్క్ నేర్చుకుంటున్నప్పుడు ఈ సర్వీసెస్ అన్ని ఆటోమేటిక్గా కవర్ అయిపోతాయి. నేను ఏస్ మాత్రం చెప్పాలనుకోండి, ఓకే చెప్తాను 30 days. నేను కొన్ని అడ్వాన్స్ టాపిక్స్ చెప్పినప్పుడు అవి ఇందులోని నెట్వర్క్లో అవసరం పడతాయి, సెక్యూరిటీలో అవసరం పడతాయి, PCలో అవసరం పడతాయి. ఒక నెట్వర్కింగ్ కూడా చెప్తున్నాను అనుకోండి, నేను క్లౌడ్ రన్ అనే టాపిక్ చెప్పాల్సిన నీడ్ లేదు అప్పుడు నాకు ఏంటో ఒక వీక్ సేవ్ చేయొచ్చు. సో ఇట్స్ నాట్ ఓన్లీ డిజైన్ ఫర్ సర్టిఫికేషన్స్. ఓకే, కాకపోతే సర్టిఫికేషన్స్ ఆర్ సబ్సెట్ ఆఫ్ అవర్ ట్రైనింగ్. అంటే చాలా మంది ఏసు PCA నెట్వర్క్ సెక్యూరిటీ ఆర్కిటెక్ట్ చాలా మంది చేశారు కాబట్టి ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఎనఫ్. క్వశ్చన్స్ ట్రైనింగ్ అయితే ఇంకా ప్రత్యేకంగా మీరు ఎక్కడో తీసేసుకొని వాళ్ళకి మళ్ళీ అమౌంట్ స్పెండ్ చేయాల్సిన నీడ్ లేదు. ప్రతి టాపిక్ అన్ని సర్టిఫికేషన్స్కి కవర్ చేస్తుంది ఖచ్చితంగా. ఓకే, మనం ఎందుకంటే మనం ఓన్లీ యాక్చువల్ వర్క్ నేర్చుకుంటాం కాబట్టి, రైట్. సో మీకు చెప్పిన టైమింగ్స్ ఇది. ఓకే, ఈ 37 సెషన్స్లో ఫస్ట్ ఇనీషియల్ 25 సెషన్స్ తర్వాత మీరు హ్యాపీగా ఏ సర్టిఫికేషన్ క్లియర్ చేయొచ్చు, ఏస్ కానీ PCA కానీ. ఇప్పుడు ఇక్కడ దాకా మనకి గూగుల్ క్లౌడ్ వస్తుందండి. ఓకే, మీరు ట్రైనింగ్ నేను చెప్పిన కంటెంట్ చూస్తే నేను ఏం చెప్పాను, GCP ప్లస్ GCP DevOps అని మీకు ఇంట్రడక్షన్ ఇచ్చా ఫస్ట్లో. చాలా మంది కన్ఫ్యూజన్ ఏంటంటే GCP DevOps అంటే ఏంటి. ఇప్పుడు మార్కెట్లో ఉన్న జాబ్ రోల్స్ ఏంటంటే
డెవాప్స్ ఉంది, క్లౌడ్ ఇంజనీర్ రోల్స్ ఉంది. ఓకే, ఓన్లీ డెవాప్స్ అనుకోండి, మీరు నేర్చుకోవాల్సిన టూల్స్ ఏంటి? జెన్కిన్స్, యాన్సిబుల్, టెరాఫామ్, లేకపోతే డాకరు, క్యూబర్నెటిస్, ఇలా గిట్, మేవన్, ఇలా డెవాప్స్ టూల్స్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. కాకపోతే కంపెనీస్ ఇప్పుడు ఎలా వస్తున్నాయంటే, జాబ్ రోల్స్ ఎప్పుడు ఓన్లీ డెవాప్స్ ఎక్కడ జాబ్స్ ఉండవు, డెవాప్స్కి క్లౌడ్ ఉండాలి. అంటే ఈ డెవాప్స్ టూల్స్ అని క్లౌడ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఓన్లీ క్లౌడ్కి జాబ్స్ ఎక్కడ ఉండవు, చాలా లిమిటెడ్గా ఉంటాయి. దీనికి ఖచ్చితంగా డెవాప్స్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఏంటంటే క్లౌడ్ డెవాప్స్ తీసుకుంటున్నారు చాలా మంది. దీని మీనింగ్ ఏంటంటే, మనం కోర్ జీసీపీ ఏమైతే కవర్ అవుతుందని చెప్పినట్టు అవన్నీ కవర్ చేస్తాం. దాంతోపాటు ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్, మిందా చెప్పిన యూరోప్ కంట్రీ కానీ యూఎస్ఏ కానీ, వాటిలో జీసీపీ డెవాప్స్కి చాలా అంటే చాలా డిమాండ్ ఉంది. ఇందులో కొన్ని కాన్సెప్ట్స్ కవర్ అవుతాయి. ఓకే, ఆ లాస్ట్ 7 to 10 days మనం ఓన్లీ జీసీపీ డెవాప్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం. అంటే ఇప్పటిదాకా మనం నేర్చుకున్న క్లౌడ్ కాన్సెప్ట్స్ని డెవాప్స్లో ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడు గూగుల్ ఎలా సపోర్ట్ చేస్తుంది, వీల్ బి లెర్నింగ్ యాజ్ పర్స్పెక్టివ్ విత్ గూగుల్ అండి. అంతే తప్ప నేను జెన్కిన్స్ జీసీపీలో డిప్లాయ్ చేయడం అది కాదు జీసీపీ డెవాప్స్ అంటే. కోర్ డెవాప్స్ జీసీపీలోనే, అంటే ఆ సిఏసిడి ఇంప్లిమెంటేషన్స్ ఏమైతే ఉంటాయో ఆ సిఏసిడి ఇంప్లిమెంటేషన్స్ అన్ని జీసీపీ ప్రొడక్ట్స్ వాడతాం మనం. సో మనం సిఏసిడి ఇంప్లిమెంటేషన్ చేసి క్యూబర్నెటిస్ డిప్లాయ్ చేయడం కానీ, క్లౌడ్ అని డిప్లాయ్ చేయడం కానీ అన్ని మనం చేస్తాం. ఇవన్నీ ప్రొడక్ట్స్ ఏమైతే ఉంటాయో ఇవన్నీ జీసీపీ యొక్క ప్రొడక్ట్స్. ఎక్కడ ఫ్రీ సాఫ్ట్వేర్స్ రావు మధ్యలో. వీల్ బి లెర్నింగ్ ఓన్లీ జీసీపీ టూల్స్. అందుకే జీసీపీ ఇందాక అడిగారు అడ్మిన్ అని చెప్పేవారు, ఇందులో కవర్ అయిపోద్దండి. జీసీపీ అడ్మిన్, ఇన్ఫ్రా, నెట్వర్క్, స్టోరేజ్ ఏమైతే యాక్చువల్ అన్ని ఇక్కడ కవర్ అవుతాయి. వీటితో పాటు జీసీపీ డెవాప్స్ కావాల్సిన టూల్స్ అని లాస్ట్ 7 to 10 days మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో టోటల్ గా ఎందుకంటే నేను ఎందుకు అలా అడిగానంటే, నేను లాస్ట్ 1 year బ్యాక్ పివోటల్ క్లౌడ్ మీద వర్క్ చేశాను. పివోటల్ క్లౌడ్. ఓకే, దానికి డెవలప్మెంట్ నాలెడ్జ్ ఉండాలండి. పివోటల్ క్లౌడ్ లో అడ్మిన్ డెవలప్మెంట్ నాలెడ్జ్ ఏమి జస్ట్ బ్లూ గ్రీన్ డిప్లాయ్మెంట్స్ చేసేవాళ్ళం. ఓకే ఓకే, సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేసేవాళ్ళం. ఓకే, స్కేలబిలిటీ ఆటో స్కేలింగ్ చేసేవాళ్ళం. ఓకే, ఆర్గ్స్ క్రియేట్ చేసేవాళ్ళం. ఓకే చెప్పండి. ఓకే, ఆర్గ్స్ స్పేసెస్ అవి క్రియేట్ చేసేవాళ్ళం అంతే. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, అవే చేస్తారు ఎక్కడ డౌటా? ఒకటండి, ఇన్ఫ్రా ఎక్కడే ఇన్ఫ్రానండి. మీరు వర్చువల్ మెషిన్ క్రియేట్ చేస్తున్నారు, ఏడబ్ల్యూఎస్ EC2 అంటారు, జీసీపీలో జీసీఎస్ అంటారు, EC2లో వర్చువల్ మెషిన్ అంటారు. నేమింగ్ కన్వెన్షన్ డిఫరెంట్. ఓకే, ఇది ఇంప్లిమెంటేషన్ చేసే డిఫరెంట్. అంతే తప్ప నాకు ఏడబ్ల్యూఎస్ ఆల్రెడీ EC2 వచ్చి కదా నాకు జీసీపీలో చెప్పొద్దు అంటే ఇది అవ్వదు కదా, రైట్? కాకపోతే అడ్మినిస్ట్రేషన్ కంటూ ఎక్కడ జాబ్ రోల్స్ ఉండవు. నేను మళ్ళీ చెప్తున్నా అందరికి, అడ్మిన్ గానే వెళ్దాం అనుకుంటే చాలా తక్కువ. అంటే జీసీపీ అడ్మిన్ కంటూ జాబ్ ఉండదండి. ఈ నేమ్ ఎలా ఉండదు, క్లౌడ్ ఇంజనీర్ అని ఉంటుంది. ఓకే, బట్ యాక్చువల్ వర్క్ అడ్మిన్ వర్క్ చేస్తారు చాలా వరకు. అడ్మిన్ అంటే డెవలపర్స్కి ఏమైతే ఇన్ఫ్రా కావాలో ఒక అడ్మినే కదా క్రియేట్ చేయాలి. వీళ్ళని క్లౌడ్ ఇంజనీర్ అంటారు, లేదా డెవాప్ ఇంజనీర్ అంటారు. ఓకేనా, ఫైన్. సో ఇదండి మనం సిఏసిడి ఇంప్లిమెంటేషన్ చేయడానికి వాడే టూల్స్ కూడా జీసీపీ పర్స్పెక్టివ్ లో ఏమైతే ఉంటాయో అవన్నీ చూస్తాం మనం. మీకు ఎవరికైనా డెవాప్స్ టూల్స్ కోర్ డెవాప్స్ టూల్స్ ఉంటే అడ్వాంటేజ్, లేకపోతే హ్యాపీగా ఇది పెట్టుకున్న ఇంటర్వ్యూస్ చాలా మందికి వస్తున్నాయి. కోర్ జీసీపీ మీదే చాలా మంది ప్లేస్ అయ్యారండి. ఓకే, అందుకు నేను చెప్తున్నా ఇది మీకు సరిపోతుంది. ఇక్కడ దీని తర్వాత మీకు కావాలి ఇంటర్వ్యూస్ ట్రై చేయొచ్చు. కాకపోతే మీకు అప్పటికి డాకర్, క్యూబర్నెటిస్ లాంటివి తెలియదు కాబట్టి ఇంటర్వ్యూస్ ఫెయిల్ అవ్వచ్చు. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం కాబట్టి ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూస్ పెట్టుకుంటే మీకు కాల్స్ కూడా బాగానే వస్తున్నాయి ప్రెసెంట్ అయితే. ఓకే, సో టైమింగ్స్ ఇంకేమైనా ఉన్నాయి పెండింగ్? ఒకసారి ఇదంతా మీరు చూడండి, ఇదంతా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను ఇప్పుడు, ఎందుకంటే ప్రతిదీ ఇందులో చెప్పడానికి ఏమి ఉండదు. శివ గారు, ఒక డౌట్ కాదు, యాక్చువల్ ప్రాక్టికల్ గా ప్రాబ్లం ఉంది. కొంతమందికి షిఫ్ట్లు ఉంటాయి. ఇప్పుడు నాకున్నాయి అనుకోండి, 1 week ఒక షిఫ్ట్, ఇంకో వీక్ ఇంకో షిఫ్ట్ ఉంటుంది. సో ఐ నీడ్ టు వర్క్ ఇన్ ఏషియా షిఫ్ట్స్ అన్నమాట, 5:30 to 2:30 షిఫ్ట్. సో ఇప్పుడు ఆ వీక్ క్లాసులు మిస్ అయితే నా పరిస్థితి. సో ఇది వ్యాలిడ్ క్వశ్చన్, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఇది. 8 to 9:30 మన డైలీ సెషన్ కదా. ఓకే, 9:50 9:30 అనుకోండి. నేను 10 AM ISTకి డ్రైవ్ లో మీకు అప్లోడ్ చేస్తాను ఫస్ట్ థింగ్. ఓకే, మీరు ఒక 10 సెషన్ మిస్ అయిపోతే మీకు ఓకే. లేదు నాకు 15 days, నెక్స్ట్ 15 days నేను కొన్ని హెల్త్ బాగాలేక చాలా మందికి ఇప్పుడు లేకపోతే ఇంకో ఊరు వెళ్ళడం వల్ల మిస్ అవుతున్నారు.
నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తే మీరు నెక్స్ట్ బ్యాచ్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఐఎమ్ నాట్ అంత ఈ బ్యాచ్ కదా నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవ్వడానికి ఏం లేదు. ఎక్కువ రోజులు మిస్ అయిపోయారు అనుకోండి, నాకు ఈ టాపిక్ నిజంగా అర్థం కావట్లేదు, నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవుతాను, హ్యాపీ జాయిన్ అవ్వండి. నాకు ముందుగా ఇన్ఫార్మ్ చేయండి సరిపోతుంది, ఇక నాకు ట్రాక్ ఉండాలి కదా. బట్ ఎవరైతే మిస్ అవుతున్నారో నేను ఖచ్చితంగా డైలీ డ్రైవ్ అయితే రికార్డింగ్స్ అప్లోడ్ చేస్తా. ఇది మీకు యాక్సెస్ చాలా ఏళ్ళు ఉంటుందండి, అంటే మాక్సిమం ఇంకా క్లౌడ్ మారిపోతే తప్ప, ఎందుకంటే నా ఫస్ట్ బ్యాచ్ కూడా ఇంకా ఉంది. లాస్ట్ సెప్టెంబర్ పీపుల్ కూడా దే స్టిల్ యాక్సెసింగ్ ది వీడియోస్. సో నేనేమి రిమూవ్ చేయను, దట్స్ ఫర్ షూర్. యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ 2 weeks నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేశాను, యూరప్ షిఫ్ట్ చేశాను. నెక్స్ట్ వీక్ నుంచి నేను మళ్ళీ ఏషియా షిఫ్ట్ చేయాల్సి వస్తుంది. సో అది 1 week అవ్వచ్చు, 2 weeks అవ్వచ్చు, 3 weeks అవ్వచ్చు. ఇప్పుడు నేను డిపెండింగ్ ఆన్ స్టాఫింగ్ అనమాట. ఫైన్ అండి, దట్స్ అప్ టు యూ. అంటే నేనైతే అప్లోడ్ చేస్తాను, ఇది మీరు చూసుకోవచ్చు. నేను చెప్పినట్టు మీరు మొత్తం చాలా రోజులు పోయింది అనుకోండి, యూ కెన్ ఇన్ఫార్మ్ మీ సో దట్ యూ కెన్ జాయిన్ ఇన్ సెషన్ యాస్ వెల్. దట్స్ ఫైన్ ఫర్ మీ. ఓకే శివ, ఇప్పుడు ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ ఉంది కదా, దానికి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ 3 years ప్లస్ ఉంటే సరిపోతుందా? లైక్ గూగుల్ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఆన్ పేపర్ చూపించాలా దానికి, లేకపోతే ప్రయర్ ఏస్ క్లియర్ చేశాకే అది క్లియర్ చేయాలా? మ్యాండేటరీ కండిషన్స్ కాదు. మీరు ఏస్ చేయాలన్నా ఏమంటారు, ఏసీలో 1 year ఆఫ్ జీసీపీ ఎక్స్పీరియన్స్ అని అంటారు సర్టిఫికేషన్. ఫ్రెషర్ కూడా చేస్తున్నారు పీసీఏ. ఓకే, డైరెక్ట్లీ వి కెన్ గో అని వి కెన్ గో ఫర్ దట్. మీరు పీసీఏ నార్మల్ సర్టిఫికేషన్స్ లో అమెజాన్ కి వచ్చింది అనుకోండి, సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్, సొల్యూషన్ అంటే సిసాప్స్ అడ్మిన్ అసోసియేట్, నెక్స్ట్ డెవలపర్ అసోసియేట్, ఇన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి అసోసియేట్ లో. జీసీపీలో ఒకటే ఉంటుంది ఏస్ అని చెప్పి. ఈ 3 కాన్సెప్ట్స్ ఇక్కడ కవర్ అవుతాయి. సో ఏడబ్ల్యూఎస్ లో కాన్సెప్ట్స్ ఏమైతే ఉంటాయో జీసీపీ అందుకే మీకు ఖచ్చితంగా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలంటది, ఎందుకంటే ఇన్ని కాన్సెప్ట్స్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉండాలి కాబట్టి. సో ఏడబ్ల్యూఎస్ తో పోలిస్తే మీరు గూగుల్ సెర్చ్ చేయండి, హైయెస్ట్ పెయిడ్ సర్టిఫికేషన్ ఏమైనా ఉందంటే పీసీఏ సర్టిఫికేషన్. ఓకే, కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్, ఇది ఎక్కువ పే చేస్తారు కంపెనీస్ కూడా. అలాగే ఇంకా మీకు మంచిగా చేయాలనుకుంటే, మీ కంపెనీ స్పాన్సర్ చేస్తుంది అనుకుంటే, ట్రై టు గెట్ ఎ డెవాప్స్ సర్టిఫికేషన్. ఇది ఎక్స్పర్ట్ లెవెల్ సర్టిఫికేషన్. డెవాప్స్ క్లౌడ్ అంటే పీసీఏ గూగుల్ వాడిదే ఉంది కదా, క్లౌడ్ డెవాప్స్ ఇంజనీరా లేకపోతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్లౌడ్ వేరేది ఉంటుంది? డెవాప్స్ వాడి సర్టిఫికేషన్, డెవాప్స్ సర్టిఫికేషన్ మార్కెట్ లో ఉండవండి, పెద్ద యూస్ఫుల్ ఏ ఉండవు. ఓకే, అయితే మీరు అమెజాన్, ఏడబ్ల్యూఎస్, అజూర్ సర్టిఫికేషన్స్, క్యూబర్నెటిస్ అంటే హాట్ కేక్. ఓకే, మిగతా చాలా సర్టిఫికేషన్స్ ఉంటాయి, పెద్ద యూస్ఫుల్ ఏ ఉండవు. అంటే ఇప్పుడు నా కంపెనీ స్పాన్సర్ చేస్తుంది, సో ఐ డోంట్ హావ్ ఎనీ సర్టిఫికేషన్ యాజ్ ఆఫ్ నౌ. ఫస్ట్ ఏస్ చేసి తర్వాత ఇది చేయడం బెటర్. ఏస్ చేయండి ఫస్ట్. ఏస్ ఎందుకు చేయమంటారంటే, మీకు పీసీఏ కన్నా ఏసీ కష్టం ఉంటుంది చెప్పాలంటే. ఓకే, ఎందుకంటే బేసిక్ గా ఏస్ లో యాక్చువల్ వర్క్ చేస్తారు మీరు, పీస్ లో ఆర్టిక్ చేస్తారు. సో మీకు ఆర్టిక్ చేయాలని వర్కింగ్ రావాలి కదా. ఇఫ్ యూ వాంట్ టు ఇంప్లిమెంట్ సమ్ సొల్యూషన్, యూ షుడ్ బి నోయింగ్ హౌ ద సొల్యూషన్ వర్క్స్. సో ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ ఏస్ చేశారనుకో, ఫార్మాట్ కూడా అర్థమవుతుంది మీకు, ఎందుకంటే అది అన్నెసరీ ఇంకో $200 వేస్ట్ చేసుకోవడం తప్ప. ఏస్ ఫుల్ ఫామ్ ఏంటి? అసోసియేట్ క్లౌడ్ ఇంజనీర్ అండి. పీసీఏ సార్, పీసీఏ ప్రొఫెషనల్ క్లౌడ్ ఆర్కిటెక్ట్. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్? ఇదండి కోర్స్ కంటెంట్. మీకు ఎవరికైనా లేదా, ఇంకా ఎవరైనా చూస్తారు ఇది? ఇఫ్ నాట్, నేను ఈ రన్నింగ్ నోట్స్ మీకు రేపు షేర్ చేస్తాను. అంటే ఇప్పటిదాకా పెట్టిన మన డైలీ, నేనైతే రన్నింగ్ నోట్స్ పెద్దగా రాయనండి, బట్ ఆల్రెడీ నా డాక్యుమెంటేషన్ ఉంటే వాటిలో పేస్ట్ చేస్తాను ఈ రోజు కరెక్ట్ టాపిక్, బికాజ్ టైం వేస్ట్. చెప్పండి. ఇప్పుడు మీరు జీసీపీ డెవాప్స్ అన్నారు కదా, అక్కడ ఏ టూల్స్ ఉంటాయండి? ఇప్పుడు లైక్ అమెజాన్ అనుకోండి, కోడ్ డిప్లాయ్, కోడ్ బిల్ అట్లా ఉంటాయి. మనం ఫస్ట్ థింగ్ క్లౌడ్ రన్ తో స్టార్ట్ చేస్తామండి. ఓకే, దీనికైనా ముందు ఒక 2 సెషన్ నేను డాకర్ చెప్తాను, ఎందుకంటే డాకర్ రాకుండా మీకు క్లౌడ్ రన్ రాదు. ఇది ఏదైనా వీకెండ్ చెప్తాను నేను, ఓకేనా? ఎందుకంటే నేను డాకర్ క్యూబర్నెటిస్ 100% చెప్తాను కానీ అది నా కోర్స్ కంటెంట్ లో కాదు. కాకపోతే క్లౌడ్ రన్ అర్థం కావాలంటే మీకు డాకర్ తెలిసి ఉండాలి. సో ఖచ్చితంగా ఇది నేను 37 సెషన్స్ లో చెప్పిన ఎక్స్ట్రా టాపిక్ చెప్తాను. ఓకే, డాకర్ తర్వాత క్లౌడ్ రన్ చెప్తాను, తర్వాత గూగుల్ కంటెంట్ రిజిస్టర్ ఉంటుంది, జీసీఆర్స్. ఓకే, ఇందులో మన ఆర్టిఫాక్ట్స్ కానీ ఈవెంట్స్ స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత క్లౌడ్ బిల్డ్ అని ఉంటుంది, ఇది మన జెన్కిన్స్ ఆల్టర్నేటివ్ సిఎస్ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఇక్కడ. అలాగే గూగుల్ కంటెంట్ మన స్టోర్ ఇది ఉంటుంది, సోర్స్ కోడ్ రిపాజిటరీ, మన గిట్ హబ్, గిట్ ల్యాబ్, బిట్ బకెటింగ్ ఆల్టర్నేటివ్. ఇలాంటివన్నీ కలిపి మన పబ్సబ్ లాంటి యూసేజ్ కావాలంటే జీకేఈ ఉంటుంది, గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్స్. ఇలాంటివన్నీ ఒక పైప్ లైన్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం. ఇది మీకు ఎక్కడ థర్డ్ పార్టీలో దొరకవు. Shiva, I have one more query. చెప్పండి. I have seen some videos, but some videos are volume is too low. So if I am in the shift at the time of class, if
Is my voice audible today or not? Today is clear, but the Okay. previous In my previous previous. videos, maybe I was not feeling well on that day. Maybe I recorded very low, but I usually speak very loud. You'll be listening the same voice like this in the coming days as well, in the recordings at least. Actually, sometimes morning times, whenever I'm in the morning shift, we have health checks, so that we cannot concentrate much on that videos live. So That's fine if you అండి. go for నేను recorded రికార్డింగ్ videos, చేసినప్పుడు మేబీ yeah, అప్పుడు లోగా ఉండొచ్చు చెప్పొచ్చు, కానీ క్లాస్ అయితే ఇలాగే చెప్తాను. అది ఎవరికైనా అర్థం కాకపోతే కొంచెం గట్టి చెప్పని చెప్తాను. ఓకే, అది పెద్ద అది అలా ఇష్యూ కాదులేండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ okay, okay, sure. ఇట్. Thank you. సార్ మీరు కుబర్నెటిస్ అడ్మిన్ కాదు సర్టిఫికేషన్ కవర్ చేయరా? సి క్యూబర్నెటిస్ నేను 3 సెషన్స్ మాత్రమే కవర్ చేస్తానండి, విచ్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ జీకేఈ. ఎందుకంటే జీకేఈ చెప్పాలంటే మీకు క్యూబర్నెటిస్ కావాలి కాబట్టి. క్యూబర్నెటిస్ మీకు కావాలనుకుంటే క్యూబర్నెటిస్ నాకు 2 months పడుతుంది టైం సర్టిఫికేషన్ కోసం. సి నేను డాకర్ అండ్ క్యూబర్నెటిస్ వేరే ట్రైనింగ్స్ తీసుకుంటాను. ఓకే, ఇట్స్ ఓన్లీ ఆన్ వీకెండ్స్. నాకు ఖచ్చితంగా 17 to 18 సెషన్స్ అవుతుంది. ఈచ్ సెషన్ 3.5 hours పడుతుంది. సో 55 అదొక 50-60 hours కంటెంట్ నాకు. సో దాన్ని ఇక్కడ ఇంక్లూడ్ చేస్తాను, నాకు 4-5 నెలలు పడిపోద్ది బాస్. ఓకే, ఈ డాకర్ అండ్ క్యూబర్నెటిస్ లో సికేఏ సికేఏడి సర్టిఫికేషన్ కంప్లీట్ గా కవర్ చేస్తాను అక్కడ. అందుకే నేను ఇక్కడ జీకేఏ చెప్తాను. ఎందుకు అంటే గూగుల్ క్యూబర్నెటిస్ ఇంజిన్ తెలిసి ఉండాలి. బికాజ్ మీరు గూగుల్ నేర్చుకుంటున్నారంటే గూగుల్ వాడితే క్యూబర్నెటిస్, మీకు జీకేఐ కూడా తెలియదు అంటే పెద్ద ఇంప్రెషన్ ఉంటుంది మార్కెట్ లో. సో ఖచ్చితంగా డిప్లాయ్మెంట్స్ ఎలా చేయాలి, సో దాని ముందు క్యూబర్నెటిస్ ఏంటి అనేది మనం 3 to 4 days మనం డిస్కస్ చేస్తాం ఇక్కడ. సో అలాగే ఏడబ్ల్యూఎస్ కూడా సెపరేట్ ఇంజిన్. ఏ కేసు ఉంటుంది, ఈ కేసు సారీ మీ ఈ కేసు చేయాలన్నా క్యూబర్నెటిస్ రావాలండి. ఏ కేసు చేయాలన్నా క్యూబర్నెటిస్ రావాలి. సో క్యూబర్నెటిస్ కోర్ రావాలి ఎప్పుడైనా మీకు. అదే దాన్ని సర్టిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సర్టిఫికేషన్ అదే అయితే మీరు ఇది మీకు ఓన్లీ క్యూబర్నెటిస్ కావాలంటే ఈ కోర్స్ తీసుకోండి, డాకర్ అండ్ క్యూబర్నెటిస్ 100%. అది వీకెండ్ స్టార్ట్ అవుతుందండి, ఎందుకంటే డైలీ అవ్వదు నాకు. October 2nd నుంచి స్టార్ట్ చేస్తాను అది. ఓకే, అది మొత్తం టోటల్ అండి సర్టిఫికేషన్. అది ఫీ ఎంత, నెక్స్ట్ కోర్స్ ఫీ ఎంత? సర్టిఫికేషన్ మీకు $375 అండి ఈచ్ సర్టిఫికేషన్. ఓకే, అంటే డెవలపర్ సర్టిఫికేషన్, అడ్మిన్. అదే చెప్తున్నా. సికేఏ సికేఏడి సికేఎస్ 3 సర్టిఫికేషన్స్ ఉన్నాయి క్యూబర్నెటిస్ లో. ఈచ్ సర్టిఫికేషన్ $375. ఓకే, ఇవి చాలా ఎందుకు హాట్ కేక్ లా ఉన్నాయంటే మార్కెట్ లో ఇది ఏమీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాదు. ఓకే, మీరు జీసీపీ తీసుకున్నా, ఎజ్యూర్ తీసుకున్నా, అమెజాన్ తీసుకున్నా ఆప్షన్స్ ఉంటాయి మీకు. ఏబిసిడి ఏదో సెలెక్ట్ చేసుకుంటారు. క్యూబర్నెటిస్ సర్టిఫికేషన్ ఏ సర్టిఫికేషన్ అయినా సరే మీకు సినారియో ఇస్తారు. సినారియో మీరు హ్యాండ్స్ ఆన్ చేయాలి. ఈ సినారియో కరెక్టా కాదో 24 hours తర్వాత మీకు ఎగ్జామ్ వస్తుంది, పాస్ ఆఫ్ ఫెయిల్ అని. అందుకోసమే వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది మార్కెట్లో. అంటే మీరు క్యూబర్నెటిస్ ఆర్కెస్ట్రేషన్ పాసిబిలిటీలో చూస్తే. ఓకే, అంటే దాంట్లో డెవాప్స్ సంబంధించిన సర్టిఫికేషన్ సికేఎస్ అండి. సికేఏ సికేఏడి సికేఎస్ అండి, ఈ 3 సర్టిఫికేషన్స్ ఉంటాయి. 3 చేయాలి కంపల్సరీ, అది ఒకటి సరిపోద్దా? మీ దగ్గర $1,200 ఉన్నాయనుకో, మీరు 3 చేసుకోండి. లేకపోతే ఫస్ట్ సికేఏ చేయండి. సికేఏ చేస్తే సికేఏ సికేఏడి సిలబస్ 70% సిలబస్ కామన్. ఓకే, సో నేను అందుకే 2 కలిపి చెప్తాను. చాలా ఇన్స్టిట్యూట్ లో సికేఏ వేరే కోర్సు, సికేఏడి వేరే కోర్సు చెప్తారు. అలాగే అవసరం 2 నేర్చుకుంటాను, ఎప్పుడైనా వస్తుంది ఏదైనా సరే. వాట్ అమౌంట్ ఎంతండి డాక్టర్ క్యూబర్నెటిస్? కోర్స్ ఫీస్ 12,000 అండి దానికైనా సరే. బట్ 2 తీసుకుంటే అప్పుడు లెట్స్ సీ. దానికైనా ఎందుకంటే నాకు 50 to 60 hours పడుతుంది అది. సార్ మరి దానికి ల్యాబ్ సెటప్ సార్ మీరు చెప్తారా? అది బేసిక్ నుంచి కవర్ చేస్తాను అది. ఎలాగైతే జీసీపీ బేసిక్ నుంచి కవర్ చేస్తానో, డాకర్ అండ్ క్యూబర్నెటిస్ కూడా బేసిక్ నుంచి అడ్వాన్స్ దాకా కవర్ చేస్తాను. అందులో హెల్ప్ చెప్తారా అండి? అందులో హెల్ప్ చెప్తాను, కరెక్ట్. I have one question. Like Azure supports this hybrid cloud, right? Will GCP also support this? Yes, supports. Okay. సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే మేము ఎగ్జాంపుల్ మా ఆర్గనైజేషన్స్ లో క్యూబర్నెటిస్ క్లస్టర్స్ ఉన్న జీకేఈ వాడతాం, ఆంథోస్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది, ఇందులో కూడా డిప్లాయ్ చేసాము. సో దిస్ ఇస్ అ హైబ్రిడ్ సొల్యూషన్. Yes, that's what my question. You are going to teach this Anthos Azure? Anthos కావాలంటే నేను ఇప్పుడు చెప్పలేదు, ఎందుకంటే ఇది డీటెయిల్ ఉండదు మనకు చూపించడానికి కూడా. నేను చూపించడానికి $700 ఎంత స్పెండ్ చేయాలి ముందుగానే. నేను ఇప్పటిదాకా ఏ ప్యాచెస్ చెప్పలేదు, కాకపోతే ఐ ప్లానింగ్ టు ఇంక్లూడ్ దిస్ బికాజ్ మేము ఈ రీసెంట్ ఇంప్లిమెంటేషన్ చేసాము. సో అట్లీస్ట్ మీకు థియరిటికల్ గానే ఐ విల్ ట్రై టు కవర్ దిస్ కాన్సెప్ట్. ఓకే, yeah, that's good. I have another meeting. I need to drop off. Is anything? Sorry.
I need to drop off. I have another meeting. Shiva. Yeah, you can. There are no more doubt. I mean, nothing from my side. If you want to have this course content, you can ping me. And main ga ఈ రోజు మీటింగ్ లింక్ రేపు కూడా యూజ్ సేమ్ లింక్. ఓకే. If people are interested, they can ping me. Wednesday నుంచి మాత్రం లింక్ మారుతుంది. ఓకే. We'll be giving Zoom link అండి. మన గూగుల్ మీట్ లింక్ కాదు. From Wednesday we'll be having Zoom link. దీనికి రికార్డింగ్ ఉంటుందండి షో గారు? ఉంటుందండి. ఎలా షేర్ చేస్తారండి ఇది? నేను డ్రైవ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తాను బ్యాచ్ 7 కి. ఓకే. అదేనండి. అంటే ఎవరైతే ఎన్రోల్ అవుతారో వాళ్ళకందరికీ ఫోల్డర్ షేర్ చేస్తాను. ఓకే. ఎన్రోల్ అవ్వడం అంటే ఎలా అండి? ఎవరో ఫీస్ పే చేస్తారో వాళ్ళకండి. అంటే ఎప్పటిలో కాదు ఆ డీటెయిల్స్ వచ్చి. ఓకే. సో జనరల్ ఈ రోజు రేపు సేమ్ లింక్. ఓకే. సో వెడ్నెస్డే నుంచి లింక్ మారుతుంది. సో రేపటికి ఎవరైతే కన్ఫర్మ్ గా నాకు వాట్సాప్ లో పింక్ చేసి ఫీజు పే చేస్తారో వాళ్ళందరికీ వెడ్నెస్డే లింక్ మారుస్తాను. ఇఫ్ మీకు 1 2 days 30 days నాకు పింక్ చేయండి. సో నాకేమంత కన్స్టెంట్ ఏం కాదు. బట్ నాకు ఎట్లీస్ట్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారా వాట్సాప్ లో అలాగా? అదే నాకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి గో హెడ్ అవుతానంటే ఆ ఈరోజు పింక్ చేయండి. నేను మీకు పేమెంట్ డీటెయిల్స్ కానీ అన్ని షేర్ చేస్తాను. సో దట్ అక్కడ ఓన్లీ అడ్మిన్ పింక్ చేయగలుగుతున్నారు. ఆ గ్రూప్ కాదండి. ఆ గ్రూప్ పెట్టాను అనుకోండి నాకు ఇండివిజువల్ పింక్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ చాలా తలకనే అయిపోయింది నాకు అందరికి ఇస్తుంటే ఎవరో స్పామ్ చేస్తున్నారు. సో నేను ఒక్కనే కానీ హ్యాండిల్ చేయలేను. సో అందుకు మీ మొబైల్ నెంబర్ పింక్ చేస్తాను. నా మొబైల్ నెంబర్ 9381062032. ఇది నా వాట్సాప్ నెంబర్. ఇది నా వాట్సాప్ నెంబర్ అయితే నా కాల్ నెంబర్. ఇది ఎవరికైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి పింక్ చేసి. చాలా వరకు అందరికి ఉన్న నెంబర్స్ నా దగ్గర. బట్ ఇఫ్ నాట్ ఐ విల్ ట్రై. ఓకే. సరే ఈరోజు మిస్ అయితే రేపు చెప్తాను ఇంకా. బట్ అందరికీ అర్థమైంది అనుకుంటా. లేకపోతే సేమ్ టైం అండి రేపు 8 o'clock. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్స్. థ్యాంక్స్ యూ. బై. థ్యాంక్స్ యూ. Yeah, thank you Shiva garu. Yeah, thanks.